నేను కొంతమందిని నేచర్ జడ్జిమెంట్ వదిలేస్తా. ఒక్కసారి కాదు 2 సార్లు అయితే పెట్టుకోద్దు నాయన మొత్తం ఇల్లంతా కూలగొట్టిరు, సామాన్ గీమాన్ మొత్తం అందులోనే ఉన్నాయి. కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు. పేదవాళ్ళ వేల ఇల్లులు కొట్టింది హైడ్రా అంటే వేల ఇల్లులు ఎక్కడ లేవు. రంగనాథ్ గారు, మీరు ఒక పేరు మోసిన దొంగ లెక్క చేస్తుండ్రు. ఇలా సిగ్గు శరం లేకుండా కోర్టు ఎన్నిసార్లు తిట్టినా నువ్వు ఈ గేట్లకే రావద్దు హోంగార్డు మిస్టర్ రేవంత్ రెడ్డి అంటే ఎప్పుడు బలి చుట్టూ నంబర్ 1, బలి ఇప్పి చుట్ల నంబర్ 1 అట్లా ఇప్పిస్తా ఉండు. రేవంత్ రెడ్డికి ఏం పడబడదా బాయ్ పేరు మోసిన పాతగుండానే. మీరు ముఖ్యమంత్రి పాతగుండా అని అరే 79 బ్రదర్ రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల రెడ్డి, సగం ముఖ్యమంత్రి వేమనారాయణ రెడ్డి, హాఫ్ చీఫ్ మినిస్టర్. అర్థమైందా? 5 ముఖ్యమంత్రులు తెలంగాణ. ఇలా సేమ్ కడియం శ్రీహరి సురేఖ దింపి ఆయన వచ్చి కూర్చుందామని రాజయ్య నోళ్ళన్నాడు కాబట్టి ఆయన కూర్చుంది. సురేఖ అన్న కాదు కదా, డెవలప్ తిరగదా వస్తుంది. కేసీఆర్ పిలిచి జర్సన్ మనం పనిచేద్దాం, తెలంగాణ కోసం ఒక మేనిఫెస్టో తయారు చేయి, ఒక పాలసీలు తయారు చేయి, మనం కలిసి పనిచేద్దామని పిలిస్తే కుదరప జర్సన్ అన్న పార్టీ పెడతాడా? పోలీసులతోటి మీరు ఫ్రెండ్షిప్ కోరుకుంటారా లేకపోతే నిత్యం ఫైట్ అయినా? మా నాయన పోలీసా, మా తాత పోలీసా, మా చిన్న తెలంగాణ ప్రజలకి మీరు ఒక్క మాటలు ఏంటి? బీ కేర్ఫుల్. పట్టుబట్ట రాదు, పట్టు విడువ రాదు, పట్టనేమి బిగియ పట్టవలెను, పట్టు విడుచుల కంటే పడిసచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన్న. అంటే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని గట్టిగా పట్టుకోవాలి, కొనెళ్ళాలి, కొసెళ్ళాలి అంటారు. సో అట్లా అంగరంగ వైభవంగా ఊరేగిన తెలంగాణలో ఊరేగి పేదలను భయపెట్టి ఉరికించి పరుగులు పెట్టించిన రంగనాథు ఇవాళ రంగం ఎక్కిండు. ఒకప్పుడు రంగం ఎక్కి ఇవాళ మొత్తం రోడ్న పడ్డ పరిస్థితి అయిపోయింది. కోర్టు మొట్టికాయలు వేసి చెంపదెబ్బలు వేసి కమిషనర్ అనే పదవి కోర్టు ఉపదీసింది హైకోర్టు. ఇవాళ హైడ్రా మీద గట్టిగా మొదటి రోజు నుంచి కొట్లాడి హైడ్రా బాధితులకు, హైడ్రా వాళ్ళ ఇల్లు కోల్పోయిన వాళ్ళకు బాసటగా నిల్చుడే కాదు, వాళ్ళ తరఫున ప్రశ్నించుడే కాదు, హైడ్రా కమిషనర్ నీ ఇల్లు కూడా ఇదే చెరువులలో ఉన్నది, ఇదే ఎఫ్టీఎల్లో ఉన్నది, పలానా మంత్రుల ఇల్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కన్వెన్షన్లు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంది, పేదలకు ఒక చట్టం పెద్దలకు ఒక చట్టం అంటూ చెప్పాలంటే గల్లా బట్టి ప్రశ్నించి ఇవాళ హైడ్రా కమిషనర్ మీద కోర్టు చర్యలు తీసుకొని కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఒక కారణమైన వ్యక్తి బక్క జర్సన్ అన్న. ఇవాళ అన్నతో మనం ఉన్నాం, దీని గురించి మాట్లాడదాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురించి మాట్లాడదాం. హైడ్రా ముసుగులో ఏమేమి జరిగింది, ఎవరెవరు వ్యాపారాలు చేసుకున్నారు, తెలంగాణకు ఎంతమంది ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీలో లోపల అయ్యే పంచాయతీలు ఏంది, ఆ పంచాయతీల వెనకాల ఉన్న తలకాయలు ఎవరు, ఇవన్నిటి గురించి మాట్లాడదాం. అన్న మంత్రులు అన్న నమస్తే. ఏంది ఈ రంగనాథ్ను మొత్తానికి రంగనాథ్ పోలీస్ కోర్టు ఇప్పదీసిరు, దాని వెనకాల ఒక హస్తం, ఒక ఆదేశము హైకోర్టు ఉంటే దాని వెనకాల పనిచేసిన పోరాటము మీద అని చెప్పొచ్చు. ఎట్లా ఏమంటారు హైకోర్టు నిర్ణయం పట్ల మీ స్పందన ఏంది? బ్రదర్, ఏది ఏమున్నప్పటికీ ఒకటి పాపం ప్రతొక్కని పండుతుంది. నేను కొంతమందిని నేచర్ జడ్జిమెంట్ వదిలేస్తా అందరి మీద. నాకు ఖచ్చితంగా రంగనాథ్ అనేటువంటి ముగింపు మాత్రం చాలా దారుణంగా ఉంటుందని అనుకున్నాను. ఇంతకు మించిన అవమానం ఈరోజు సమాజం మొత్తం భారత్ అయితే నాకు ఎంత అక్కినేని నాగార్జున యొక్క కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టినప్పుడు, దాన్ని గోకినప్పుడు మొత్తం కూలగొట్టలే పాక్షికంగా, ఎంత పేరు వచ్చిందో రంగనాథ్కు ఈరోజు అంత అప్రతిష్ట పాలైపోయాను, మొత్తం కంప్లీట్గా డిమారలైజ్ అయిపోయాను. రేపు ఇది ఆయన సత్యదాకా మొయ్యాలి, ఆయన సత్యదాకా ఈరోజు మోసే పరిస్థితి. బ్రదర్, ఒక సామాన్యుని ఏడుపు, ఓ మధ్యతరగతి ఏడుపు, ఒక రూపాయి కూలో పెట్టుకొని ఒక తన కళ ఇల్లు అనేటోడు, ఒక మధ్యతరగతి ఒక స్వభావం ఎట్లుంటుందంటే
ప్లాట్ కొనడు చాలా కష్టం. కొంటాడు, కష్టంగా కొంటాడు. కొని ఆ ప్లాట్ వారానికి ఒకసారి పోయి చూసుకుంటాడు. అవును. అదో ఇదో చేసి ఇల్లు మొదలు పెడతాడు. అవును. ఇల్లు మొదలు పెట్టి నీళ్ళు ఈయనే పోసుకుంటాడు. అవును. మధ్య మధ్యలో ఎప్పుడైనా సెలవు వస్తే ఈయన వీళ్ళ భార్య ఇంటిల్లాదులు పోయి అక్కడ ఇల్లే దాకా పని చేస్తారు. మంచిగా కట్టుకొని ఆడ పోయి ఆ. ఉంటారు. ఇక ప్లాస్టింగ్ కాకముందే ఇళ్ళల్లో పోతారు. ఎందుకు? ఇంటి కిరాయి ఒకటి, ఉం. ఇంకోటి ఏంటంటే ఇల్లు కట్టుకున్నా అని. ఉం. తర్వాత ప్లాస్టింగ్ చేసుకుంటారు ఆ ఇంట్లోకి పోయినాక. అవును. అట్లా ఒక్కొక్కటి ఒక 99% మధ్య తరగతి ఇల్లు అట్నే కడతాం. అవును. ఆ ఇల్లు నువ్వు గులగొడతావు. ఉం. ఆ ఇల్లు నువ్వు గులగొడతావు. కొంతమంది ఇళ్లలో పోయినాక గులగొట్టావు, కొంతమంది ఇళ్లలో పోకముందే గులగొట్టావు, కొంతమంది ఆ ఇంటితో ఎమోషనల్ సంబంధాలు అటాచ్మెంట్ అయినా గులగొట్టావు. మొత్తానికి నువ్వు గులగొట్టావు. ఈరోజు ఆ చేతులు ఎట్లా వచ్చినాయి మీకు ఒక ఇల్లు గులగొట్టడానికి? ఒక కాంపౌండ్ వాళ్ళు ఇద్దరికి 2 ఇండ్ల మధ్యలో కాంపౌండ్ వాళ్ళని పంచాయతీ అయితేనే ఎంతో ఇదిగా నడుస్తుంది. నువ్వు మెషిన్ పట్టుకుపోయి టకా 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 టకా. కనీసం వండుకునే గిన్నెలు, పిల్లల పుస్తకాలు, వేసుకునే బట్టలు కూడా అంతే. తీసుకొనియలేదు. గర్భవతి భార్య గర్భవతి ఉంది, ఆమె ఇంట్లోకి వెళ్ళి బయట తీసుకొస్తా అంటే కూడా ఆ టైం ఇవ్వకుండా ఇల్లు కూలగొట్టిన ఘటనలు చూసినాం. బయట గుంజుకొచ్చి బాధాత రోడ్ల పైన గుసబెట్టి ఈరోజు ఇండ్లు కూలగొట్టిన పరిస్థితి. కాబట్టి దీన్ని అసలు మళ్ళీ కూలగొట్టిన తర్వాత వీడు ఎవడో నా తెలియదు అన్నట్టు వెళ్ళిపోయాడు. భారతదేశ పౌరుడైనా మనకు ఓటేసినోడు, ఓటు హక్కు ఉన్నోడు, ఇక్కడ ఓటు ఐడి కార్డు ఉన్నాడు, నువ్వు తీసుకపోయి ఓటర్ ఐడి కార్డు ఉన్నాడు ఎట్లా నువ్వు కూలగొట్టి వదిలేసి ఎట్లా వెళ్ళిపోతావు? ఆ రాత్రి ఏడబండుకున్నారు ఆలోచన చేసినావు ఎప్పుడన్నా? ఈ రాత్రి నేను రియల్ బ్రదర్, నేను దానికి అటాచ్ అయినా. ఈ రాత్రి ఈయన ఎక్కడ పండుకున్నాడు, ఈ రాత్రి ఈ ఇల్లుగున్నాడు ఎక్కడున్నాడు, ఏడదిన్నాడు అనేది నాకు కొన్ని రాత్రులు నిద్ర లేకుండా చేసింది. అప్పుడే నాకు వచ్చిన ఒక ఫోన్, రంగనాథ్ ఇల్లు కూడా చెరువులనే ఉందని. దాన్ని పక్కగా తోముకుంటా పోయినా రంగనాథ్ ఇల్లు చెరువులు వచ్చిందని తెలిసింది. రంగనాథ్ ఇంటి గురించి మాట్లాడుకునే ముందు ఒక ప్రశ్న, నిజంగా ఈ హైడ్రా అనేది చెరువుల ఆక్రమణలు తగ్గించడానికి, చెరువులను కాపాడుతందుకే వచ్చిందా, లేక దాని వెనకాల ఇంకేదైనా ముసుగు, మామూలుగా ఇది మంచిది ఈ కుక్క మంచిది కదంటే పిచ్చి కుక్కను ముద్రేస్తారు కదా, అట్లా ఏమన్నా ఇంకా వేరే కోణాలలో ఈ హైడ్రాను తీసుకొచ్చారు? అయితే చెరువుల పునరుద్ధరణ చాలా ఇంపార్టెంట్. అది 101% కాపాడాలి. ఈరోజు కోమ చెరువు కానీ వాసవి గత ప్రభుత్వం ఇవన్నిటిని కట్టుకొని పర్మిషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం హైరెస్ట్ టవర్స్ హైదరాబాద్ ఒక తీరుగా గత ప్రభుత్వం కుప్ప చేసి పెట్టింది కేటీఆర్. ఎట్లా అనంటే హైరెస్ట్ టవర్స్ ఒకటి, ప్రేమవత్ చెరువుల ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్స్, ఈ కన్స్ట్రక్షన్ పునరుద్ధరణ జరగాలి. కానీ అడ్డం పెట్టుకొని ఆ నిర్మాణం చేసిన వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ప్రెస్టేజ్ కూలగొట్టలే, నీకు వాసవి కూలగొట్టలే, ఆనంద్ కన్వెన్షన్ కూలగొట్టలే, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు కూలగొట్టలే, దుర్గం చెరువులు ఉంది, ఇవన్నీ కూడా చెరువులు ఉన్నాయి, ఇవే కూలగొట్టలే. వాస్తవానికి ఇవన్నీ అడ్డం పెట్టుకొని పేదల ఇల్లు దిక్కుసైన దక్కి వాళ్ళకు ముక్కులో ఇల్లు కూలగొట్టిండ్రు. తక్కిన వాళ్ళను బడాబాబులను బ్లాక్మెయిల్ చేసిండ్రు, బెదిరించిండ్రు. సామాన్యుల ఇల్లు కట్టుకున్న వాళ్ళు భూములని వీళ్ళే కొన్నారు తక్కువ రేటుకు. నెక్స్ట్ మీరు ఇప్పుడు చెరువు నిజంగా పరిరక్షణ చేయాలనుకుంటే దాన్ని బఫర్ జోన్ పెట్టాలి. కూలగొట్టగానే ఏది నిర్ణయించలే వీళ్ళు, ఏది నిర్ణయించలే. శనివారాలు ఆదివారాలు వీకెండ్స్ లో వచ్చి అంతే. ఇప్పుడు చాలా సార్లు కోర్టు చెప్పి వీకెండ్స్ కూలగొట్టకండి మీరు చెప్పిన తర్వాత కూడా కోర్టు ఆక్రమణ. నేను ఇప్పుడు ఒక కోర్టు ఒక మాట చెప్పింది, ఏం చెప్పిందంటే, రంగనాథ్ గారు మీరు ఒక పేరు మోసిన దొంగ లెక్క చేస్తుండ్రు, మీరు ఒక పేరు మోసిన నేరస్తుని లెక్క చేస్తుండ్రు, ప్రాక్టీసింగ్ క్రిమినల్ లెక్క బిహేవ్ చేస్తున్నారని 2 వారాల కింద కోర్టు ఈ మాట పలికింది. ఎప్పుడైతే మిలిటరీ వాళ్ళని వేసుకోమని చెప్పిందో అప్పుడు ఈ పదాలు వాడింది. దానికంటే ముందు పేజీలో అంటే ఈ చరిత్ర ఎవరికి ఉంది? 79 కేసులు హోమ్ మినిస్ట్రీలో రికార్డెడ్గా రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నాయి. 79 అంటే ఆయన అలవాటు పడ్డ నేరస్తుడు. అసొంటంతో ఇది ఈయన సోపత్ చేసి, పోలీస్ ఆయన సోపత్ చేసి ఈరోజు ఈయన కూడా అలవాటు పడ్డ నేరస్తులు లెక్క అయిపోయిందని నేను అంటలేను, ఆ హైకోర్టు అన్నది. అంటే అక్కడికి నువ్వు దిగజారి అంత తెగిర్చి ఈరోజు వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి పోయినప్పుడు ఇది హైకోర్టు. నాకు తెలిసి బ్రదర్, టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇయాటి వరకు ఏ అధికారికి జరగనటువంటి అవమానం ఈరోజు రంగనాథ్ గారికి పక్కా జరిగింది. అంటే మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి తోటి సోపతి చేసి అని చెప్పేసి, నిజంగా ఆయన అడ్డగోలుగా ఇల్లు కూలగొట్టడానికి కావచ్చు, దూకుడుగా ఒక అధికారి దూకుడుగా పనిచేస్తున్నాడు అంటే నిజాయితీ అనుకోవాలి, లేకపోతే పని పట్ల నిబద్ధత అనుకోవాలి. సో ఈయన అండదండలు చూసుకొని అట్లా చేస్తున్నా, బలమంతా రేవంత్ రెడ్డి ఒకరే ఇచ్చిరా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? రేవంత్ రెడ్డి ఒక్కడే. ఎందుకంటే మున్సిపల్ శాఖ ఆయన దగ్గర పెట్టుకుంటూ దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు హెచ్ఎండి అంత కంట్రోల్ విజయ్ సింహారెడ్డి అనేటువంటి ఉంటాడు. విజయ్ సింహారెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డితోనే ఓటుకు నోటు ఉన్నాడు.
ఓకే. అదే హెచ్ఎండి అంతా ఆయన పరిధిలే. ఉమ్, ఆయన దగ్గరకు వచ్చినప్పుడే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం వాళ్ళు అప్లై చేసినప్పుడే విజయసింహారెడ్డికి దొరికింది. ఉమ్, ఏది ప్రదీప్ కన్స్ట్రక్షన్ సోమాజిగూడలో కులగొట్టడానికి ఓకే. అవును, అవును, అవును. దొరికినప్పుడే ఆయన పట్టుకుని సెటిల్మెంట్ అయిపోయింది, అది కులగొట్టరు అయిపోయింది. ఆ, అదేందా అంటే Okay. బ్రదర్ వీళ్ళు అంతా ఒకటే అననికి అదొక కారణం ఇది. అదేందా అది కులగొట్టలే. ఓకే. అయితే వీళ్ళు పెద్దోళ్ళ దగ్గర డబ్బులు గుంజుకున్నారు, ఉమ్, చిన్నోను కూలగొట్టి భయపెట్టించారు. ఉమ్, జరిగింది మొత్తం వ్యవహారం అదే అని చెప్పడానికి అదొక ఉదాహరణ అంతే, అది లేదు. కానీ ఇంతకు మించిన అవమానం మాత్రం ఇవాళ వరకు ఏ అధికారి జరగలేదు. ఈయన టోటల్ గా రేవంత్ రెడ్డి ఆదేశానుసారమే పనిచేసిండ్రు. రేవంత్ రెడ్డి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పనిచేసిండ్రు. ఉమ్, రేవంత్ రెడ్డి ఎవరిని టార్గెట్ చేయమంటే వాళ్ళనే టార్గెట్ చేసిండ్రు. ఉమ్, అదే ఇవాళ దానికి ఆ రేవంత్ రెడ్డి అంటాడు ఏ విధంగా జైలుకు పోయి వచ్చి ఈ రోజు కేసులు మోస్తుండో, రేపు ఫ్యూచర్ లో కూడా ఈయన జైలుకు పోవాల్సి వస్తుంది కావచ్చు. అంటే రంగనాథ్ జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయంట. చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎట్లా ఎక్కువ. ఎట్లా? బ్రదర్ ఇవాళ రేవంత్ రెడ్డి ఉండు కాపాడుతాడు, ఉమ్, రేపు సిండికేట్ గవర్నమెంట్ ఎవరు ఉంటుందో చెప్పలేము. ఉమ్, విజయ సొంటోడు ఉమ్. రేపు తల తిరిగిన ముఖ్యమంత్రులు ఎవరన్నా ఊహించని వ్యక్తులు దూకుడున్న ఎవరైనా అనుకో, ముఖ్యమంత్రి వస్తే దూకుడు కాదు ఊహించని వ్యక్తి మంది ఎవరైనా అనుకో, Okay. ఈ పని క్లోజే బ్రదర్. ఉమ్, ఇవాళ మనకు కొన్ని అనుకుందాం, ఇవాళ ఎవరు కూడా తెలంగాణ ప్రభుత్వం మారుతుంది ఎవరు అనుకోలే. ఉమ్, మారింది ఎవరు అనుకోలే, ఉమ్, కేసీఆర్ అనుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలే. మీ Okay. అధికారులు ఉమ్, మారింది. అర్థమైందా? ఈ రోజు మోడీకి మధ్యరాత్రి వీడియో చేయాల్సి వస్తుంది అనుకుంటున్నా ఎవరు అనుకోలే, అనుకోలేదు. అవును. చేయాల్సి వచ్చింది. అవును. ఇవాళ రంగనాథ్ అనేటోడిని ఫ్యూచర్ లో ఇట్లా కాబోతాడని అనుకోండి ఎవరు అనుకోలే. అవును. ఆయన అసలు కేసులు చేసాడు, ఉమ్, కానీ ఈ రోజు అయిపోయింది. అవును. రేపటి దినాన ఏమన్నా జరగవచ్చు, ఎవరేం చేయరు, ఫ్యూచర్ లో జైలుకు పోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కాదని లేదు, ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి కదా brother. కూలిపోయిన ఇండ్లు రికార్డ్ అయి ఉన్నాయి. అవును. రేపటి దినాన దీని మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ చేసి ఉమ్, ఈ కూలగొట్టిన ఇండ్ల సంగతి ఏంది, ఎవరెవరు కూలగొట్టిందని వచ్చే గవర్నమెంట్ ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది అనుకో, ఉమ్. అయిపోయా ఓ, క్లోజ్. రంగనాథ్ ఒక్కరికి ఎఫెక్ట్ ఉంటుందా? రేవంత్ రెడ్డికి కూడా? ఇద్దరు పోతారు వాళ్ళతో, ఇంకా ఎవరెవరైతే అలా సంతకాలు పెట్టి అవన్నీ నడిపిండ్రో ఒక 10-15 మంది జైలుకు పోతారు. ఉమ్, ఈజీగా పోతారు బ్రదర్. యాక్చువల్ గా ఒక హైడ్రా అనే దాంతో అసెంబ్లీలో సమావేశం జరగాలి. సమావేశం జరిగినాక దాన్ని కాన్స్టిట్యూట్ చేయాలి. అందులో రిజిస్ట్రేషన్ ఉండాలి, స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఉండాలి, రెవెన్యూ ఉండాలి, ఇరిగేషన్ ఉండాలి, మైనర్ ఇరిగేషన్ ఉండాలి, మేజర్ ఇరిగేషన్ ఉండాలి, మున్సిపాలిటీ ఉండాలి, హెచ్ఎండి ఉండాలి. ఇవన్నిటిని కలిపి ఈ అందరు మంత్రులు మాట్లాడి దీనిపైన ఇది కాన్స్టిట్యూషన్ చేయనికే సంవత్సరం పడుతుంది. అవును. నువ్వు రాత్రి వేస్తే తెల్లారి బుల్డోజర్లు కొనుక్కపోయి టప్ప కూలగొడుతుంది. దేనికోసం ఇది ఒక గుండాల లెక్క, ఒక రౌడీ లెక్క. నిన్ను అంటుండు రేవంత్ రెడ్డి గారు బ్రదర్, ఒకటి ముప్పనార్ గారు ఒక పెద్ద మనిషి ఉండే, ఉమ్, తమిళనాడు కేంద్ర మంత్రి చేసిన ఆయన, తమిళ తప్ప ఏ భాష రాదు. ఉమ్, ఇంకొక ఆయన కామరాజ్ నాడర్ ఉండే ఏఐసిసి ప్రెసిడెంట్, ఉమ్. తమిళ తప్ప ఏది రాదు. కానీ గొప్ప నాయకులు లెక్క, లాంగ్వేజ్ తో కాదు. Okay. వాళ్ళు వస్తే వస్తుంది, లేకుంటే ఆయన ఇందిరాగాంధీ కూడా రెడీగా ఉంటుండే. కామరాజ్ నాడర్ ఇవాళ మీటింగ్ వస్తుందంటే, సిడబ్ల్యూసి మీటింగ్ అవుతుంది, ఆయన ప్రశ్నలు నేమ్ జవాబు చెప్పాలి. అంత గొప్ప లీడర్. ఇలా బాధ్యత రేవంత్ రెడ్డి ఐ హ్యాడ్ డెమాలిష్డ్ హౌసెస్ లైక్ ఎనీథింగ్ అని చెప్పేసి నా బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నాను. తెలుగులో చెప్పరాదు మీరు పెట్టుకొని. బట్లర్ ఇంగ్లీష్ అన్నారు కాబట్టి నాకు ఒక మాట గుర్తొచ్చింది. నేను హైడ్రాను ఖచ్చితంగా 100% నేను ఇంప్లిమెంట్ చేస్తే, ఎందుకంటే ఒకటి అనుకుంటే ముక్కుసూటిగా వెళ్ళే హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు హైడ్రా విషయం. సో దాన్ని ఆ ఇంటర్వ్యూలోనే అన్నాడు ఈ మాట, ఏది ఐ డెమాలిష్ లైక్ ఎనీథింగ్, హైడ్రా ఇస్ ద లైకింగ్ వర్డ్ బై మిస్టర్ హిట్లర్, అది ఇదని ఆయన ఏదో ఆయనకు వచ్చి దాని భాషలో ఏదో మాట్లాడి చెప్పిండు. అవును. ఆ రోజే హిందూ పేపర్ ద రామ్కి ఇచ్చాడు, Yeah. ది రామ్కి ఇచ్చాడు. అంటే ఈరోజు వాళ్ళు ఆయన ఎట్లా అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందంతోనే హైడ్రా పనిచేసింది. ఉమ్. ఈరోజు హైడ్రా దగ్గర పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ కూడా బరాబర్ జీతాలు లేవు. అంతా చాలా మంది మానేసి వెళ్ళిపోయారు మధ్యలో. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవును. తక్కువ జీతం ఇస్తారు, చేస్తే చేయలేకుంటే వెళ్ళిపో అన్నారు. అవును. అర్థమైందా? ఎవరు ఇన్నే అవును. వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పి జర మా గురించి మాట్లాడమని. హైడ్రా ఎంప్లాయీస్ కూడా నేను మాట్లాడినా, వాళ్ళ బ్రదర్ అనవసరంగా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ అవసరం మీకు దాస్తుందంటే చాలా మంది వదిలేసి కూడా వెళ్ళిపోయారు. ఈరోజు హైడ్రా డిమాలిషన్ చేస్తున్న క్రమంలో అన్న, మామూలుగా అయితే ఇప్పుడు ఒక జేహెచ్ఎంసీ ఒక డిమాలిషన్ చేస్తుంది, ఏదన్నా ఫుట్పాత్ దగ్గర ఆక్రమణలు తొలగిస్తుంటే పోలీసులు పిలిపించుకుంటారు. హైడ్రా పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు సొంతంగా ఒక సెక్యూరిటీ సేనను, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక కొంతమందిని నియమించుకుంది. నిజంగా అవసరం అంత హైప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు హోంమంత్రి ఎవడు? రేవంత్ రెడ్డి. అదే మున్సిపాలిటీ ఆయన్ని. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకొని పని చేయడానికి అని చెప్పి చేసుకుంటాబ్బా. ఇదే డీజీపీ గారి ప్లేస్ లా కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉంటే ఆయన ఒక పోలీసుని ఇవ్వకపోవు, అతనికి ఏం సంబంధం అని. అందుకనే వీళ్ళందరూ ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా వీళ్ళకు వినేటోళ్ళను వీళ్ళని పెట్టుకొని డిపార్ట్మెంట్ను
గవర్నమెంట్ వాడుకోవాలంటే దానికి ప్రొసీజర్స్ ఉంటుంది. అందుకని చెప్తున్నా కదా, అతను పోలీస్ ఎట్టించిన రేపు ఫ్యూచర్లో జీని కూలిపోయిన ఏ రోజైనా ఒక అకౌంటబిలిటీ ఉన్న చీఫ్ మినిస్టర్ వస్తే కూలిపోయిన ప్రతి ఇల్లు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఇది చెప్పింది ఎవరు? మనం చట్టం తెలంగాణ వచ్చిన తర్వాత 2 చట్టాలు తీసుకున్నాం. ఇరిగేషన్ చట్టం ఒకటి, రెవెన్యూ చట్టం. ఈ 2 చట్టాల జీవోల నా దగ్గర ఉన్నాయి. కేటీఆర్ గారికి కూడా ఇచ్చిన, వాళ్ళందరూ నష్టపరిహారాన్ని ఇప్పియాలని. వాళ్ళతో చర్చించి మాట్లాడి ఒప్పించి వాళ్ళ కంపన్సేషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళి జరపాలి. నువ్వు ఏ ఇవ్వకుండా ఎట్లా జరుపుతావు బ్రదర్? హైడ్రా అనేది పుట్టింది ప్రజలను భయపెట్టియనికి, వాళ్ళ ఇండ్లు గూలగొట్టనికి, పెద్దలతో సెటిల్మెంట్ చేసుకోనికి, వాళ్ళ దెబ్బలు లాగానికి. అది 101% వీడు సక్సెస్ అయ్యారు. ఇలా సిగ్గు శరం లేకుండా కోర్టు ఎన్నిసార్లు తిట్టినా నువ్వు ఈ గేట్లకి రావద్దు, హోంగార్డు మిస్టర్ రంగనాథ్ సార్ సెల్యూట్ కొట్టి, సార్ మీకు ఈ గేట్లకి ఎంట్రన్స్ లేదు, నేను జడ్జి గారు ఆ గేట్లకి వెళ్ళి రమ్మన్నారంటే కామన్ మ్యాన్ గేట్లకి వెళ్ళిపోయాను 3 పేజీలకు. అదేనా ఏ విలువ ఉంది సార్? బ్రదర్ ఒక్కడు గుర్తారు బ్రదర్, ఫైనల్గా ఎథిక్స్ మారల్స్ అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? ఇలా నేను ఆ ఎథిక్స్ మారల్స్ కట్టుబడి నేను అధికారంలో రానికి కాంగ్రెస్ పార్టీ అధికారం నాది కీలకమైన పాత్ర, న్యాయస్థానంలో కానీ ఎక్కడ కానీ. ఇది కేటీఆర్ ఒప్పుకుంటారు, బయట ఒప్పుకునే అవసరం లే. వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిన అని తెలియగానే తెలంగాణ ఉలిక్కిపడ్డది. వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టుడు ఏంటని విత్ డాక్యుమెంట్ బయటకు తీసి కూసబెట్టిన ఇట్లా ఉలిక్కిపడ్డది. 17 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి అనేది ప్రశ్న. కానీ ఆ బాహుబలి మోటార్లు స్పేర్ పార్ట్స్ ఫిన్లాండ్, ఐర్లాండ్, చైనాకి వెళ్ళి తెచ్చి తమిళనాడు హార్బర్ లో ఫిట్ చేసిందని చెప్పి బయట పెట్టింది నేను. ఇవన్నీ కదిలిచ్చినాయి జనాన్ని. అటువంటి ప్రభుత్వం, నేను వచ్చిన ప్రభుత్వం నేను బయటకు ఎందుకున్నా? ఎథిక్స్ మారల్స్. అరే ఒక 79 కేసున్న క్రిమినల్ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తామని కౌంటింగ్ కాకముందనే ముఖ్యమంత్రి కంటే ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ, మీరు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ చేసినది, అప్పుడు ఎందుకు కట్టుకోలేదు బ్రదర్? పిసిసి ప్రెసిడెంట్ డిఫరెంట్, అదొక పార్టీకి అనుబంధం ఉంటుంది. దాని అట్లా తలకాయ కట్లు ఉంటారు, పనిచేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. పిసిసి అధ్యక్షునిగా ఆయన ఉంటారంటే ఉండమని మేము కూడా చెప్పినాం. అదేం ఇది కాదు. చీఫ్ మినిస్టర్ అంటే అకౌంటబిలిటీ ఉండాలి. ఇప్పుడు మొన్న ఢిల్లీలో మంత్రి పేపర్ లీక్ చేసి ఆయన అమ్మలే కదా, ఆయన కిందున్న వాళ్ళు అమ్మిండ్రు కానీ, కాబట్టి నువ్వు అకౌంటబిలిటీ తీసుకోవాలి అని మనం అన్నాం అని రాజీనామా చేయించాం దేవేంద్ర ప్రధాన్. అట్లా ఒక అకౌంటబిలిటీ ఉన్నోని పెట్టాలి చీఫ్ మినిస్టర్ గా. ఒక రెడ్ హ్యాండ్ దొరికినోని, పైసలతో దొరికినోని, సంచులతో దొరికిన మీరు ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారు? చేయదు కదా అని చెప్పి నా వాదన అది ఉండే. కాంగ్రెస్ కౌంటింగ్ కాకముందు ఎలక్షన్ అయిన తెల్లారి 1/12/2023 ప్రెస్ మీట్ పెట్టిన, ప్రెస్ క్లబ్ లా పెట్టి ఆయన చీఫ్ మినిస్టర్ చేయొద్దు కాంగ్రెస్ వస్తుందని చెప్పి బిఫోర్ ప్రెస్ మీట్ పెట్టిన చేశారు. ఇవాళ ఏం ఎథిక్స్ ఉన్నాయి బ్రదర్? ఒక బంగారు లక్ష్మణ్ గారి దగ్గరికి tehelka.com వాళ్ళు పోయి 2 లక్షలు ఆయన ఆఫీస్కి పోయి 2 లక్షలు ఇచ్చి ఆయనను బుక్ చేశారు. అధ్యక్ష కదా జైలుకు పోయింది అన్నాను. రేవంత్ రెడ్డి అనేటోడు 50 లక్షల నోట్ల కట్టలతోని వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చినోని నువ్వు ఎట్లా చీఫ్ మినిస్టర్ చేస్తావు? అలాంటే మరి బంగారు లక్ష్మణ్ మీరు భారతరత్న అవార్డు ఇవ్వాలి ఈయన మీ దగ్గర గొప్పోడైనప్పుడు. కాబట్టి ఇవాళ దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చెప్పిన, ఈయనతో కూడా రాజీనామా చెప్పియాలి. అకౌంటబిలిటీ, ఆ అకౌంటబిలిటీ ఆయనకు లేదు అంటే ఇవాళ అకౌంటబిలిటీ లేదు కాబట్టే నువ్వు ఇండ్లు కూలగొట్టినావు. ఇవాళ నీకు అకౌంటబిలిటీ లేదు కాబట్టే ఇవాళ నన్ను ఘోషణ రూపాయి వెళ్ళది అని చెప్పే నీవు RRR రోడ్డు కడతా అంటావు. ఇవాళ అకౌంటబిలిటీ లేదు కాబట్టే నీవు మన ఏది నిస్సీతో తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడిపించినావు. ఇవాళ అకౌంటబిలిటీ లేదు కాబట్టే నువ్వు పీటీ కాంటెస్ట్లు పెట్టినావు. ఏది రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ పైసలు దారి మళ్లించి ఆ డబ్బులు వాడు అందాల పోటీలో ఒక కుట్ర ఏం జరిగిందంటే, అందులో మిస్సింగ్ ల్యాండ్ మెల్లి మ్యాగీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నన్ను వ్యభిచారిని చూసినట్టు చూసిండ్రు అని. దాని మీద ఒక కమిషన్ వేసినావు. ఆ కమిషన్ శిఖా గోయల్ గారు ఇవాళ దాకా కమిషన్ రిపోర్ట్ ఎందుకు బయట వెళ్ళలేదు? వేర్ ఇస్ ది అకౌంటబిలిటీ? దీని మీద ఏ మహిళా సంఘం అని అడిగింది, ప్రపంచవ్యాప్తంగా పరువు పోయింది. దీని మీద ఈరోజు దేశం కోసం ధర్మం కోసం కొట్టాడే మహిళా మనులు ఎవరైనా మాట్లాడిందా? ఇవాళకి ఏ మహిళా సంఘం అన్నది దీని గురించి మాట్లాడిందా? దీని మీద నేను పిటిషన్ ఇచ్చిన, దీని గురించి నేను మాట్లాడినా, దీని గురించి నేను గొడవ చేసిన. ఇలా ప్రపంచ వ్యాప్తంగా పరువు పోయిందని బీజేపీ వాడు కూడా మాట్లాడలే. మళ్ళా భారత్ మాతాకి జయ అనేటోడు కూడా మాట్లాడలే. అంటే ఈరోజు నడుస్తున్న వ్యవహారం ఏంటంటే, ఈరోజు పూర్తి అప్రజాస్వామ్య చర్యలు అనేది ఇక్కడ మన దగ్గర వస్తున్నాయి. ఆల్రెడీ నేను ఏదైతే అకౌంటబిలిటీ అన్నానో, ఏదైతే ముఖ్యమంత్రి దిగజారిపోయింది అన్నానో, అవన్నిటికీ ఇంత మించిన ఉదాహరణ ఏం కావాలి? అలా రంగనాథ్ అనేటోడు ఒక పావు బ్రదర్. ఇవాళ రంగనాథ్ మీద తుపాకీ పెట్టి ఫైరింగ్ చేసిన రేవంత్ రెడ్డి, బుల్లెట్లు అయిపోయినాక రేవంత్ రెడ్డి ఆయన గన్నిచ్చిన పారిపోయాడు. ఏలు ముద్రలు ఎవరి ఉన్నాయి?
రంగనాథ్ బలి ఇచ్చింది. రేవంత్ రెడ్డి అంటే ఎప్పుడు బలి చుట్ల నంబర్ 1, ఆహా. బలి ఇప్పించుట్ల నంబర్ 1 అట్లా ఇప్పిస్తా ఉండు. ఓకే. రేవంత్ రెడ్డికి ఏం పడబడదబ్బా, పేరు మోసిన పాత గుండానే. ఆ. మీరు ముఖ్యమంత్రిని పాత గుండా అని అలా 79 బ్రదర్, నేను ఒకటి చెప్తా, ఒకటే క్వశ్చన్ నేను అడుగుతాను, నువ్వు గూగుల్లో రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నాడు కదా, అవునా గౌరవం ఇవ్వచ్చు. ఆయన రాజ్యాంగ పదవి నేను గౌరవం కానీ ఈ రోజు 79 క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా ఒకటి నాకు చెప్పు. ఆయన ఉన్నాయి. ఉమ్. అందులో 420 కేసు ఉందా లేదా? ఉమ్. 4 కేసులు ఉన్నాయి. ఉమ్. మరి ఆయన రాజకీయాలు చేసినప్పుడు చాలా కేసులు ఓకే ఉంటాయి, ఓకే ఓకే సహజమే. రైట్ ఓకే సరే బ్రదర్. ఈయనకు గాంధీ తాత కూడా జైలుకు పోయిండు, నెహ్రూ గారు కూడా జైలుకు పోయిండ్రు, రేవంత్ గారు కూడా జైలుకు పోయిండ్రు. ముగ్గురు మహాన్ భావులే, ఓకేనా? నేను కూడా ఒప్పుకుంటున్నా. ఇంకేంది, ఆ. ముగ్గురు మహాన్ భావులే బ్రదర్. అంటే జైలుకు పోయిన వాళ్ళు అందరూ కూడా మహాన్ భావులే, ఇక ఓకే. వీళ్ళు కూడా మహాన్ భావులే. రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నా, ఎంతమంది? 4 అన్నతమ్ముళ్ళు, ఉమ్. ఒక ఇగో రేవంత్ రెడ్డి, ఉమ్. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరో తమ్ముడు ఇంకో కొండల్ పేరు రెడ్డి. కొండల్ రెడ్డి, సగం ముఖ్యమంత్రి వేమనారాయణ రెడ్డి, ఆహా. చాలు. హాఫ్ చీఫ్ మినిస్టర్. ఓకే. అర్థమైందా? ఓకే. 5 ముఖ్యమంత్రులు తెలంగాణకు. అంటే ఎందుకు అంటారు అట్లా? ప్రతి దానిలో వాళ్ళ పేర్లు వస్తాయి కదా. ఆ. ఇవాళ నాగార్జున అసంటోను ఇల్లు గులగొట్టిండ్రు, తిరుపతి ఇల్లు గులగొట్టిండ్రా. నువ్వు ఏ భూములలో దందాల చూడు తిరుపతి రెడ్ల పోలు వస్తాయి. వాళ్ళ గన్మెన్లు మళ్ళీ మొన్న ఎల్బీనగర్లో మాకు కూడా గన్మెన్ కావాలని పోలే, ఆ. గన్మెన్లు వాళ్ళకి సెక్యూరిటీ. మన ప్రపంచ సుందరి పోటీలలో ఒక మిస్ ఎవరో ఒక ఆమె అక్కడి పోయింది మహబూబ్ నగర్ కు. ఉమ్. పోతే ఒక పోస్ట్ నాకు కొత్త గిన్న, ఉమ్. జూపల్లి కృష్ణారావు స్టేజ్ మీద పిలిచి ఆ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ పరిచయం చేసి చెప్తారు, హీఈస్ రేవంత్ రెడ్డి బ్రదర్ అంటాడు. ఉమ్. ఇది రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి అంటే అని అంటాడు. ఆ. రాదు కదా మరి మన అదే. అని అంటాడు. అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు ఒక పోస్టు, ఆహా. రేవంత్ రెడ్డి భార్య అదొక పోస్టు, పదవి. రేవంత్ రెడ్డి అల్లుడో పోస్టు ఉమ్. అన్నట్టుగా ఇట్లా అంటుంటే బిత్తిరి చూసి. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ, కట్టర్ కాంగ్రెస్ పార్టీ బక్క జర్సన్ అంటే, సరే ఇప్పుడు బహిష్కృత కాంగ్రెస్ నేత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడుగుతున్నాను అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అభిమాని అడుగుతున్నాను అనుకోండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చీఫ్ ఎవరు? ఇప్పుడు ఎవరు లేరు. ఐ మీన్ ఏఐసిసి చీఫ్ ఒక మల్లికార్జున ఖర్గేనో, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అయి ఉంటారు. రేవంత్ రెడ్డికి చీఫ్ ఎవరు? రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అని చెప్తాడు బయటికి, లోపలికి ఆయనకి ఎవరు లేడు అబ్బా. ఆయన ప్రస్తుతం చీఫ్ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, అంతే. వాళ్ళే ఆదేశానుసారం పనిచేస్తారు. వాళ్ళను పిచ్చోళ్ళని చేస్తుండ్రు, వాళ్ళని రాహుల్ నమ్ముతుండ్రు. గాంధీని వీళ్ళనా? అంతే, వాళ్ళ పిచ్చోళ్ళని చేస్తుండ్రు. వాళ్ళ బ్రదర్ మొన్న అందరు ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హిమాచల్ ప్రదేశ్ వాడు, కర్ణాటక వాడు, కేరళ వాడు ఢిల్లీ పోయిండు రాహుల్ గాంధీని కొట్టినప్పుడు. అవును. ఇలా ఇక్కడ గవర్నర్ కార్యాలయం కన్నా ధర్నాన్ని పెట్టిండు. అవును. రేవంత్ రెడ్డి ఎక్కడ చేసింది ధర్నా? వాళ్ళ నియోజకవర్గంలో చేసింది కొడంగల్. మండల్ హెడ్ క్వార్టర్లో. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ అక్కడి నుంచే మొదలైంది కదా. మండల్ హెడ్ క్వార్టర్లో పోయి చేసింది. ఆ. మోడీకి భయపడి నేను ఆడ చేస్తాను వ్యతిరేకంగా అడ్డుబాటిపోయాడు. ఆ. బట్టాం ఇటు వరంగల్ పారిపోయిందంటారా అది? అవును, అడ్డుమకాలకి పోయిన ఊర్లలో గల్లీలలో పోయి ఆడ స్పీచ్లు ఇచ్చిండ్రు. గల్లీలో తొడగొట్టారు. ఇప్పుడు అక్కడైతే జోన్లు వస్తుంది కదా, అవును. ఇక్కడైతే ఫ్రంట్ పేజీలు వస్తుంది, అవును. ఆడైతే జోన్లలో వస్తాయి. అవును. కాబట్టి ఆడ ఎక్కువ రాకుండా, ఎక్కువ లైన్ బెడ్ లో రాకుండా గవర్నర్ ఆఫీస్ కాడ అయిన వాళ్ళ ఫోటోలు ముందు వస్తాయి. అవును. దామోదర్ రాయనరసింహ గారి ఫోటో, మహేష్ కుమార్ గౌడ్ ఫోటో వచ్చింది. ఇక్కడ వచ్చింది. అవును. పొన్నం ఇక్కడ ఉందా? పొన్నం అక్కడ చేసిండు కరీంనగర్. అదే వాళ్ళ దగ్గర. వీళ్ళు ఎవరెవరైతే బాగా క్రైమ్స్ చేస్తారో వాళ్ళు ఇక్కడ లేరు. ఓకే. మోడీ మీరు చెప్తున్నది ఎట్లుందంటే, ఈ మోడీకి ఇష్యూ యాంటీగా మొన్న చేసిన ప్రొటెస్ట్ మీద ఇంట్లోకి పోయి దమ్ముంటే మా ఇంట్లోకి వచ్చి కొట్టరా అని తొడగొట్టిరు అనేది అనిపిస్తుంది మీరు చెప్తున్నారు. అంతే, అది కూడా తలుపులు వేసుకొని, తలుపులు పెట్టుకుని అంతే, దమ్ముంటే మా ఇంట్లోకి వచ్చి కొట్టరా అన్నట్టు. అంతే. అట్లా పోయి అక్కడ పోయి సందులలో పోయి దాని మీద తొడగొట్టిండ్రు, కానీ అది మనస్ఫూర్తిగా చేసింది కాదు. రైట్ అన్నా. సరే, ఇది హైడ్రా ఇది చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు కూడా ఒక ఎంట్రికిచ్చల పంచాయతీ అని చెప్పేసి అంటారు. అంటే ఒకడు పైకి ఎక్కుతుంటే ఇంకో కింద ఉన్న ఎంట్రికిచ్చ గుంజినట్టు. ఎప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, పదవి ఉన్నా లేకపోయినా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఈ లోపల పంచాయతీలు అయితే? మీరు చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు, దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా మీరు ఉన్నారు. ఇవి రీసెంట్ గా చూసుకుంటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల సామెలు, ఇంకో దిక్కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, వీళ్ళంతా మాకు పదవి కావాలి 2.5 ఏళ్ళు అయింది వీళ్ళని తిప్పి మమ్మల్ని ఎక్కిరి అని వాళ్ళు మాట్లాడతారు. అసలు నువ్వు మా తుంగతుర్తి గురించి ఎందుకు మాట్లాడతావు అని చెప్పేసి మందుల సామెలు రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తాడు. తుంగతుర్తికి నువ్వు ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేసిన 20 నెలలు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అడుగుతాడు.
ఇంకో దిక్కు విద్యాశాఖ మంత్రిని నేను జంజీ తరాన్ని చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి విద్యాశాఖ దగ్గర పెట్టుకుని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అంటే ఎవరికి ఏం అర్థం కాకుండా ఉంది ఇది. ఈ పంచాయతీలు ఎందుకు వస్తాయి కాంగ్రెస్ పార్టీ? ఇవన్నీ బ్రదర్ ఒరిజినల్ గా కాంగ్రెస్ లో పంచాయతీ లేవు, ఏం లేవు. ఇలా అందరినీ ఆడిచ్చేది మీరు ఇంకొక పేరు కూడా మర్చిపోయారు, కడియం శ్రీహరి, కొండ సురేఖ. ఇవాళ సురేఖను గతంలో డాక్టర్ రాజయ్యని దింపి కడియం శ్రీహరి టీడీపీకి వెళ్ళిపోయి కుట్ర చేసి ఆయనకి కూర్చుండు. ఇలా సేమ్ కడియం శ్రీహరి చంద్రబాబు నాయుడు శిష్యుడు. సురేఖను దింపి ఆయన వచ్చి కూర్చుందామని రాజయ్య ఓన్లన్నాడు కాబట్టి ఆయన కూర్చుండు. సురేఖ అట్లా కాదు కదా, దౌడ తిరగదంపుతుంది కాబట్టి ఆడ పప్పులు ఉడకలే. సెకండ్, రేపు హోంమంత్రి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయింది. ఆయన మంత్రి పదవి ఇవ్వద్దు, ఈయనతో ఆల్రెడీ అక్కడ మండల ప్రెసిడెంట్ పంచాయతీ నడుస్తుంది. అక్కడ తుంగతోటి దామోదర్ రెడ్డి గారు ఫైనల్ అయింది, ఆయనకు ఫైనల్ అయింది. అది ఆపియనిక అని చెప్పి మందుల సామెతను ఇలా మంత్రి పదవులు ఇవ్వద్దని చెప్పేసి అమ్మిచ్చిండు. గతంలో రాజగోపాల్ రెడ్డి టికెట్ నాకు ఆయనే ఇప్పించిండు, ఆయన మంచోడు బుద్ధిమంతుడని ఈయనే కొట్టిండు. వీళ్ళందరితోని కాంగ్రెస్ లో ఎవరెవరితో అవసరం ఎట్టుంటుందో, ఎవరితో అంట్రెస్ట్గా ఉండాలి, గొడవలు అవుతున్నాయి, మంత్రి పదవి విస్తరణ జరగద్దు అనేది అనిపించడానికి ఇవన్నీ ఆట ఆడిపించేదంతా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఒక కోటరీ ఉంది సెపరేట్ గా, తను చెప్పినట్టు బ్రదర్. కోటరీ లేదేం లేదు బ్రదర్, ఎవరికి ఎట్లా ఆయన ఎవ్వరిని నమ్మడు. ఆయన, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, వీళ్ళే తర్వాత తమ్ముళ్ళు తర్వాత తక్కిన వాళ్ళు అందరూ వీళ్ళు రుద్దుకోవాల్సిందే కానీ ఆయన రుద్దుకోడు. మనం అనుకుంటే ఈయన క్లోజ్, ఎవరిని క్లోజ్ కాదు. ఎవరిని నమ్మని వ్యక్తిని తెలివికల్ మోనర్క్ ఏం కాదు బ్రదర్. మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చీఫ్ మినిస్టర్ అడగలే, ఎవరు అడిగినా సీఎం ఒట్టిగానే అడిగేటోళ్ళు. మేము కొట్టాడాలి కాబట్టి మేము అడగలే, అనుకోకుండా వచ్చింది. ఈయన అడిగి నేనే కొట్లాడినా, నేనే తెచ్చిన, నాతోనే మారింది అని చెప్పేసి అక్కడ కేసు వేణుగోపాల్, జయరాం రమేష్ ను ఆడ ఉంటారు కొంత అటెండర్లు. ఆ అటెండర్ గా వాళ్ళని మెయింటైన్ చేసిండు. ఈసారి చీఫ్ మినిస్టర్ చాలా ఈజీగా అయింది కాంగ్రెస్ పార్టీ, అంత ఈజీగా కాదు. ఈ రోజు మమ్మలను బయటికి వెళ్ళగొట్టడానికి, నా మీద పగబట్టడానికి నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నన్ను మీడియాలో తిరుమల మళ్ళీ క్వశ్చన్ ఇస్తాడు అన్నట్టు, మళ్ళీ నువ్వు అడగాలని అడగానే నేను ఆన్సర్ చెప్తాడు. బక్క చేసిన ఒక యావరేజ్ లీడర్ అని చెప్తాడు. చెప్తే ఆ కాంగ్రెస్ లోనే ఉండే అప్పుడు దుమ్ము దులిపి దమ్ముడు చేతికి ఇచ్చిన ఆయనకు. నా దగ్గర పప్పులు ఉడకలే, నన్ను తీసేయాలంటే ముఖ్యమంత్రి కావాల్సి వచ్చింది. ఇప్పుడు చాలా సార్లు నడిపిండు రాయబారాలు వాపస్ రమ్మని. నేనెందుకు వస్తా? ఇప్పుడు చాలా మంది ఇష్యూస్ ఉన్నాయి, నేను మరో రంగనాథ్ కాదలుచుకోలేదు. 2 ప్రశ్నలు అన్నా, ఇదే ఇప్పుడు చెప్పిన టాపిక్ సంబంధించి. మిమ్మల్ని బయటికి పంపిండు కాబట్టి రేవంత్ రెడ్డి కోసం పనిచేసి అందరినీ టార్గెట్ చేసిర్రా, లేకపోతే బయటికి పంపి నన్ను అధికారంలోకి వచ్చినాక నేను ఎన్నికల కోసం పనిచేసిన, మేనిఫెస్టో కోసం కష్టపడ్డా, అయినా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నాకు మొత్తం పార్టీకి వెళ్ళి బయటకు పంపించి నాకు ఏది లేకుండా చేసారు అని ఏమంటారు లోపల అదొక రకమైన అసంతృప్తితోని కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి కోసం పనిచేసే వాళ్ళ మీద ఇట్లా మాట్లాడుతున్నారు. బ్రదర్, నేను కౌంటింగ్ కాకముందే రేవంత్ సీఎం చేద్దాను. కాంగ్రెస్ ఉన్న కౌంటింగ్ కాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారం దేవాలని గట్టిగా పనిచేసిన. ఈరోజు తెలంగాణ ఏ స్థాయికి వచ్చిందనేది నాకు స్పష్టంగా ముందు నష్టం జరగద్దని. ఈ నష్టం రేవంత్ వస్తే మళ్ళీ ఇదే నష్టం కొనసాగుతుంది అని చెప్పేసి అధిష్టానం హెచ్చరించిన. బ్రదర్, నా కాంగ్రెస్ పార్టీలో పోవాలన్నా, కాంగ్రెస్ పార్టీలో నేను మళ్ళీ చేయాలనుకున్నా, నాకు పీనట్. ఇప్పటికే మళ్ళీ ఒక 2 ఫోన్లు నడుపుతా నా పని అవుతుంది. నా పని అవుతుందో ఇవాళ చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేస్తారు, నేను మిస్ కాల్స్ చూపెడతా, నేను వాళ్ళ ఫోన్లు ఎత్తా. చాలా మంది పదవులలో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. అరే కానీ నేను ఇవాళ తెలంగాణ ఇష్యూస్ కట్టుబడి ఉన్నా. ఇవాళ చాలా మొన్న ఒక రవి అని ఒక రిటైర్డ్ ఎస్ఐ ఫోన్ చేసిండు, ఒక మాట అన్నాడు అన్నట్టు. ఏమన్నాడంటే, అన్న అందరి లెక్క నేను కూడా మిమ్మల్ని నమ్మలే, కానీ ఒక జర్నలిస్ట్ చెప్పిండు జడ్సన్ బ్రదర్ తీసుకుంటే అది డిఫరెంట్గా ఉంటుందని. ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన ఒక ఎథిక్స్ ఉన్నాడు కాబట్టి నేను నమ్మినా అన్న. అక్కడికి వెళ్ళి నువ్వు కరెక్ట్ అని చెప్పి బ్లైండ్గా నన్ను వీళ్ళందరూ నమ్ముతారు. ఇవాళ ఎన్ని సెక్షన్ అంతమంది నమ్మకం నాకు ఇంపార్టెంట్. నేను అందుకే నాన్న, నేను హైదరాబాద్ రంగనాథక కాదు, రేవంత్ రెడ్డి అనేటువంటి పదవి కాచపడితే నేను బక్రాయినట్టే. అంటే నా కార్య అంతం అనేది భయంకరంగా ఉంటది. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒక పద్యం చెప్పిన, ఏమన్నా కాదు, పట్టుబట్టరాదు పట్టి విడవరాదు, పట్టిన బిగి పట్టు పట్టవలను పట్టి విడిచడం కంటే పడి చచ్చడం మేలు అని చెప్పి. సో హైడ్రా మీద పట్టు పట్టిరు, ఒక ప్రజలకు, హైడ్రా బాధితులకు ఒక సంతోషకరమైన వార్త వినేలాగా కొట్లాడారు. సో అట్లాంటి సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. నిరుద్యోగులు ఇలా భంగపడుతున్నారు.
వాళ్ళు గెలిపించి ప్రచారం చేసి బస్ యాత్రలు చేసి ఉద్యోగాలు ఇవ్వమంటే లాఠీ చార్జులు, కేసులు, వాళ్ళను అక్రమ నిర్బంధాలు. ఇలా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇబ్బంది పడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగులు బాధపడతా ఉన్నారు. ఇట్లా మహిళలు 4,000 పింఛన్ కోసం అని, ముసలోళ్ళు కావచ్చు, వికలాంగులు కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలియని విధంగానే వేతనాల్లో కోత పడుతూ ఉన్నారు. సో ఇలాంటి సమస్యలన్నిటి మీద ముందుగా దేని మీద పట్టుబట్టబోతూ ఉన్నారు? ముఖ్యంగా ఏ సమస్యను మళ్ళీ నెక్స్ట్ మీరు టేక్ ఓవర్ చేయబోతా ఉన్నారు? బ్రదర్ ఆల్రెడీ నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ కు మోర్ దెన్ 50% అమౌంట్ ఇప్పించాను. కోట్ల పోయిన వాళ్ళు వాళ్ళు వనగా తెచ్చుకుని, కానీ కోట్ల పోయిన వాళ్ళు కంటెంప్ట్ లేని రాలే. మా ఉద్యమంతో దాదాపు ఇప్పటికి ఒక 4-5 వేల కోట్ల రూపాయలు మాత్రము ఇయాటికి వచ్చినాయి, ఇంకా రావాల్సి ఉన్నాయి. ప్రజెంట్ ప్రభుత్వం ఉద్యోగులు డిఏపిఆర్సీలు, తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ ఒకటి వాళ్ళ జాబులు తీయకుండా, ప్లస్ తీసేసిన వాళ్ళని అక్రమంగా తీసేసి అమ్ముకుంటున్నారు, వాళ్ళని మళ్ళా రిటర్న్ తీసుకోవాలని. 4వది ఫీజు రియంబర్స్మెంట్. 5వది హోమ్ గార్డ్స్ వాళ్ళ ఉద్యోగ పరిరక్షణ, ప్లస్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సమాన పని సమాన వేతనం అనేది వాళ్ళకి ఇవ్వాలని. ఇక తక్కినవి ఎప్పుడు ఇష్యూస్ వస్తే దాన్ని బట్టి ముందు పోతాం. అన్ఎంప్లాయ్మెంట్ అనేది బ్రదర్ ఇవాళ 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 33 జిల్లాలు ఏర్పడ్డప్పుడు 33 జిల్లాల నాగా డాక్యుమెంటేషన్ ఉంది, నేను దీని మీద సర్వే చేసిన. 33 జిల్లాలకు సంబంధించిన స్టాఫ్ నువ్వు నియమించాలి కదా. కేసీఆర్ గారు ఆ పని చేయలే. కలెక్టర్ ఆఫీసులు కొత్త బిల్డింగ్ కట్టిన వదిలేసింది. ఇలా 2,67,000 పోస్ట్ ఖాళీలు నేను బయటికి తీసి ముఖ్యమంత్రి ప్రభుత్వం చేయాలి, ముఖ్యమంత్రికి ఇచ్చిన. ఇవాళ ఏంటంటే నిరుద్యోగులు ఒక తాటి మీద ఈరోజు, అంటే నా నాయకత్వం కాదు, ఎవరైనా కానీ మీరు ఒక లైన్లో ఉండి పని చేయాలి. అర్థమైందా? ఈరోజు మన ఇంటి ముందుకు రకరకాల ఆటగాళ్ళు వస్తారు. ఏ ఆటగాడు వస్తే ఆట వెంబడి పోవద్దు. అర్థమైందా? ఒక 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 దాని కట్టుబడి ఉండాలి. ఒక ఉద్యమం 100% సక్సెస్ అవుతుంది. ఈరోజు 2,67,000 పోస్టులు నింపాలి. ఇవి నింపాలని చెప్పేసి మీరు నిన్నదాకా మోసం చేసిన దగ్గర పోయి మళ్ళీ ఇక్కడ తిట్టుడు, ఇక్కడ పోయి అక్కడ తిట్టారు, అక్కడ ఇవాళ మిమ్మల్ని ఎవరు నమ్మకుంటే అయిపోయింది. నేను కూడా సబ్జెక్ట్ మాట్లాడాలంటే నేను ఎప్పుడు మాట్లాడితే ఇండిపెండెంట్గా మాట్లాడతా, కానీ నిరుద్యోగులతో ముఖ్యంగా రాష్ట్ర నాయకులతో మాట్లాడి నేను వేదిక పంచుకొని నేను ఇష్టపడా. నేను ఓపెన్గా చెప్తున్నాను. జిల్లాలలో పోయి వాళ్ళతో పనిచేస్తాను. బ్రదర్ 101%. సరే నీవు ఇప్పుడు శాలరీస్ ఇవ్వలేకపోతున్నావు, నేను నా బేసిక్ శాలరీ మన ముందుకున్న ఆర్థిక పరిస్థితి లెక్క లేదు, ఇప్పుడు మన బేసిక్ శాలరీ ఎంత తగ్గిస్తున్నాం, ఇక్కడికి వెళ్ళి ఇంత ఇస్తాం అని చెప్పేసి నువ్వు ఒక ఒప్పందం చేసుకొని అన్ని పోస్టులు ఈరోజు 2,67,000 పోస్టులు నింపుతేనే ఈ 4 కోట్ల ప్రజలకు మనము సరి అయిన పాలన అందియగలుగుతాం. ఈరోజు నువ్వు స్టాఫ్ తక్కువ పెట్టుకొని రిటైర్డ్ బ్రదర్ ఇవాళ ఎస్టాబ్లిష్మెంట్, మన సెక్రటరియట్ ఎస్టాబ్లిష్మెంట్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అస్తవ్యస్తంగా ఉన్నది ఈరోజు. అర్థమైంది? అస్తవ్యస్తంగా. నిన్న నేను ఈ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసేస్తే వాళ్ళ గురించి మాట్లాడితే నాకు కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు హై కరప్ట్, ఒక్కొక్క డాక్యుమెంట్ ఇంత తీసుకుంటారు, వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంటారు అంటే ఆ కరప్షన్ ఎట్లా జరుగుతుందని అరికట్టాలి. ప్లస్ వీళ్ళకు ఒక కుటుంబం గడవడానికి రోజువారీ కూలి 1,000 రూపాయలు అని ఇవ్వాలి కదా, అంటే నెల 30,000 అని ఇవ్వాలి కదా. 30,000 పోతున్నాయి. ఎట్లా ఏజెన్సీకి 15,000 పోతున్నాయి కమిషన్లు ఇవన్నీ కలిపి. వాళ్ళకి 15,000 16,000 జీతం ఎట్లా బతుకుతారు? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. దొంగతనం చేయకుండా నువ్వు వాళ్ళ కడుపు అన్నం పెట్టు. అదే బ్రదర్ ఇవాళ నేను తెలంగాణలో స్టడీ చేసిన బ్రదర్. తెలంగాణ నేను చేసే ప్రతి సగటు మనిషికి మినిమం లైఫ్ బతకనికి 30,000 వచ్చేటట్టుగా చేయాలి. నేను పథకాలు ఇవ్వమంటే నేను 4,000 పెన్షన్లు అవన్నీ ఇవ్వద్దు, 30,000 ఆ కుటుంబం సంపాదించాలి. అంటే చేపను పట్టుడు నేర్పి రోజుకు ఒక చేపని ఇస్తే మనం ఇవ్వలేము, అది చేపను పట్టును వాళ్ళని నేర్పి అంటే నెలకు 30,000 వాళ్ళు సంపాదించాలి. అది మన బాధ్యత, మన ప్రభుత్వం ఇవ్వాల్సింది. నెంబర్ 1. ఈ 30,000 ఎప్పుడు సరిపోతాయి? నీకు విద్య వైద్యం 2 ఫ్రీగా ఇవ్వాలి 12th క్లాస్ వరకు. అది ఇవాళ మన టీచర్లు బ్రదర్ MA BEd చేసిన వాళ్ళు, డిఎస్సి అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్ల కంటే 100% ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు. ప్రైవేట్ స్కూల్ టీచర్ నథింగ్ వీళ్ళ ముందు ఇంగ్లీష్ మీడియం టీచర్. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ మంచిగా పటిష్టంగా చేయాలి. ముఖ్యమంత్రి పోయి ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేస్తా ఉన్నాడు, అపోలో దవాఖానలు ఓపెన్ చేసి ఇలాంటి బ్రాంచ్ మీరు 100 తెరవాలని కోరుకుంటున్నారు. అందుకనే మన అంటే నువ్వు ఫీల్ అవుతున్నావు, ఒక్క నిమిషంలో ఒక దొంగ అంటే ముఖ్యమంత్రి పట్టుకుని అంటానంటే ఇవంటేనే అంటాం. ఇవాళ నీకు అందుకనే అంటున్నా, నువ్వు మంది పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడే బదులు నీ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడు రాదు. ఇవాళ నేను ఒకసారి గాంధీ దవాఖాన పోలే, ఒక రోజు ఉస్మానియా దవాఖాన పోలే,
ఒక రోజుపై వైద్యం తీసుకోలే బ్రదర్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఆయన కుటుంబం ఒక ప్రభుత్వ ఆసుపత్రికి పోయి నీవు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు నువ్వు గొప్పనివైతావు. కనీసం నీ మనవానికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో నువ్వు టీకాలు ఇప్పించినవా? కనీసం పల్స్ పోలియో ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పించినవా? అదే నీ ప్రభుత్వం మీద ఎప్పుడు నమ్మకం, ఎప్పుడు విశ్వాసం కలుగుతుంది బ్రదర్. తెలంగాణ డెవలప్మెంట్ ఇస్ వెరీ ఈజీ. నీకు కమిట్మెంట్ ఉంటుంది. నేను సింపుల్గా చెప్పిన, సగటు కుటుంబం 30 లక్షలు సంపాదించాలి. సగటు కుటుంబం మినిమం ఉండడానికి ఒక వసతి ఉండాలి. సగటు కుటుంబానికి విద్య వైద్యం 2 ఉచితంగా అందాలి బ్రదర్. నీకు తెలంగాణ బంగారు తెలంగాణ, ఇదే బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే బంగారు గిన్నెలు వచ్చేసినాయి, బంగారు పొయ్యి పెట్టినాం, బంగారు కట్టెలు పెట్టినాం, ఇక వంట అయితేనే ఉంది, ఇక పెడితేనే ఉంటారు. లంగా మాటలు లుచ్చా మాటలు, అదే లంగా మాటలు లుచ్చా మాటలు. ఇవాళ కంపెనీల తెల్లారు లేస్తే హైదరాబాద్ లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. బహుళ జాతి కంపెనీలు వచ్చేసినాయి, పెట్టుబడులు వచ్చేసినాయి. వాళ్ళ 1000 ఎకరాల భూమిలు ఇవ్వాలి, త్యాగం చేయాలి రైతులు అంటారు. వాళ్ళ కంపెనీ రాదు, బొంగు రాదు బ్రదర్. తర్వాత రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకుంటారు. తెలంగాణ ఏర్పడిన సెల్ కూడా ఉండదు, వాళ్ళ కంపెనీ రాదు. ఇలా వెస్టర్న్ కంట్రీ ఇది నేను చెప్తున్నా కదా. విజయ్ అనేటోడు ప్రస్తుతం ఇవాళ ఉన్నటోడు ఉంటే ఒక 1000 మంది జైళ్ళలో ఉంటారు. నేను చెప్తా, ఇంత మించిన బ్రదర్, పరిపాలన ఇంత మించిన ఏం చేయకు. ఇవి చాలా ఈజీ. నువ్వు బహుళ జాతి నాకెందుకు, అవన్నీ నాకెందుకు. మీరు ఈ బహుళ జాతి కంపెనీలు ఉండే ఏముండే 1000 ఎకరాలు అని చెప్తుంటే బ్రదర్ దేనికి డిపిఆర్ లేదు ఇవాళ దాకా. ఒక చిన్న స్టోరీ ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది. ఒక ఇండియన్, ఒక అమెరికన్, ఒక బ్రిటిష్, వాళ్ళ ముగ్గురు పడవలు పోతుంటే అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుందా అంటే నాకు కనిపిస్తుంది, మావాడే కట్టిందంట. ఇంకోడు కొంచెం ముందు వెనుక నీకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది, మావాడే కట్టిందంట. ఇండియన్ కొంచెం ముందు వెనుక నీకు ఇక్కడ ఒక వంతెన కనిపిస్తా అంటే కనిపిస్తలే అంటే అది మావాడే కట్టిందంట. సో మీరు చెప్పేది చూస్తున్నాక అది ఆదుకొచ్చింది. అంతే కదా బ్రదర్. ఇవాళ నీకు ఏ కంపెనీ ఏది అవసరం లేదు బ్రదర్. మనకి ఏ కంపెనీ రావాల్సిన అవసరం. ఎయిర్పోర్ట్ లో నాకు తెలిసి ఒక 500 మంది పని చేస్తుండొచ్చు. 500 మందికి వెళ్ళి 1000 మంది చేస్తుండొచ్చు మినిమం. ప్రతి ఒక్కరికి 17,000 జీతం ఇస్తారు. ముఖ్యమంత్రి పిలిచిన 15 కాదు, లా చెప్తుంది ప్రతి మనిషికి 30,000 జీతం ఇవ్వాలి. చేస్తే చేయించుకో, లేకుండా వాళ్ళందరినీ తీసేయి. నీకు ఎయిర్పోర్ట్ లో నీకు ఇక్కడికి సర్వీస్ బంద్, ఒక ఆర్డర్ పాస్ చేసేయాలి బ్రదర్. పాలన అది బ్రదర్. ఇవాళ ప్రతి ఒక్కలకు నీకు సమాన పని సమాన వేతనం. ఈరోజు ఉచితాలు ఇచ్చి నేను బస్ ఎవడు అడిగిందా, ఫ్రీ బస్ ఎవరిని అడిగిందా బ్రదర్? నేను టికెట్ తీసుకునే బలవంతం నన్ను చేయి. ఇప్పుడు నువ్వు భార్య భర్తలు ఇద్దరికి పోతారు, భర్తకేమో డబల్ టికెట్ అంటే 2 టికెట్లు ఆయనకే గుద్దిండు, ఈమెకు ఫ్రీ అన్న పేరు. అదే నీకు ఉచితాలు ఎవడు అడగలే. ఇవాళ నిన్ను ఏం అడిగిందంటే నన్ను బలోపేతం చెయ్యి, నేను నా కుటుంబాన్ని సాదుకునే పరిస్థితి నన్ను తీసుకురా. ఇవాళ బ్రదర్ టోటల్గా తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఫెయిల్డ్. ఉచితాలు ఇస్తున్నానంటే గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే. ఇవాళ వాడు రియల్గా ఉద్యోగం చేసిన మన జీతం మనకి ఇవ్వవు. ఈరోజు పండుకున్నోనికి ఫ్రీగా నేను 4,000 ఇస్తా, నీ ఇంటి పక్కనే మందు ఉంటుంది, ఆ పైసలు తీసుకుపోయి తాగి పండు, 6 నెలల నీ కిడ్నీ లివర్లు ఖరాబ్ అవుతాయి, అపోలో హాస్పిటల్ చచ్చిపోయింది. అదే అన్న మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఒక ఏమంటే ఒక పాలసీలు చెప్తున్నారు. అంటే 30,000 వానికి సంపాదించుకునే శక్తిని ఇవ్వాలి, ఉచితాలు ఇవ్వద్దు అని చెప్పేసి. అంటే ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తున్నారు, పాలసీ ఇట్లు ఉండాలని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో బయట ఉన్నారు కాబట్టి మన పొలిటికల్ పార్టీగా పొలిటికల్గా ఏమైనా థింక్ చేస్తున్నారు బ్రదర్? ఇప్పుడు నేను పాలిటిక్స్ చేస్తా, పాలసీస్ మాట్లాడతా. ఒకటి ఏంటంటే దీనికి ఏం చేసే అవసరం లే. అది నువ్వైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీని మీద ఇది మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే నువ్వు ఇష్యూస్ మీద మాట్లాడినప్పుడు నీకు ఆటోమేటిక్గా సొల్యూషన్ దొరుకుతుంది అబ్బా. నా ఇష్యూ నేను డబ్బు ఎట్లా తినాలి అని అనుకుంటే నీకు డబ్బు ఎట్లా తినాలి, మేయా కృష్ణారెడ్డి కావాలి, డబ్బులు కనబడుతుంది. అర్థమైందా? కాబట్టి మేయా కృష్ణారెడ్డి అంటాడు బ్రదర్, ఈ తెలంగాణకు ఇలా అందరు కలిసి ఒక 7 లక్షలు అప్పు చేశాను. ఒక సింగరేణి కాలరీస్కి ఇవాళకి 10 లక్షల కోట్ల అప్పు చేసిన తీరు పెద్దమ్మ ఒక సింగరేణి కాలరీస్కే ఉంది. ఇలా 16,000 కోట్ల బొగ్గుపోయిందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాశారు రేవంత్ రెడ్డి గారు. నేను కూడా విజిలెన్స్ లో పోయించిన, బొగ్గు పోలేదని మళ్ళీ ఆయన్నే అన్నాడు. అంటే 16,000 కోట్లు బొగ్గు పోలేదంటే అసలు మళ్ళీ కౌంట్ కిందకి వస్తలేదు. అది ఎక్కడ అంటే సింగరేణి కాలరీస్కు అంటే అంత ఉందా? అదే నేను పెద్దగా చేస్తున్నా, రేపు నేను వదలేదు దీన్ని, ఇష్యూ గట్టిగా పట్టబోతున్నా. అంటే 20 లక్షల టన్ను బొగ్గు పోయినా మనకు ఫరక పడతలేదు. అంటే మన దగ్గర ఎంత బొగ్గు ఉందన్నట్టు. అంటే ఇవాళ ఒక సింగరేణి కాలరీస్ దాని మనకు బ్రదర్. హైదరాబాద్ రింగ్ రోడ్డు ఉందా? రింగ్ రోడ్డు రోజు
మనకు రాబడి హెచ్ఎండిఏకు 5 కోట్ల రూపాయలు వస్తాయి. ఆహా. దాన్ని ఐఆర్బి కంపెనీకి ఇచ్చిండ్రు. ఉమ్. ఏది నితిన్ గడ్కరీకి సంబంధించిన వ్యక్తికి 30 సంవత్సరాలకు లీజ్ రాసి ఇచ్చేసి ఓకే, 5 కోట్లు అటే పోతున్నాయి ఇక గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళకి పోతున్నాయి. ఆ. 5 కోట్లు నాకుంటాయి అవును. నువ్వు ఒకవేళ సిన్సియర్ అయి ఉంటే. నీకు అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉన్నాయి ఇక్కడ. అవును. ఇవన్నీ కూడా ప్రకాష్ యాడ్స్, టార్గెట్, నవనిర్మాణం ఇవే అవును. సీఎం నంబర్ 2 సంబంధించిన కంపెనీలు ఇవి. ఓకే. 3వ సీఎం 4వ సీఎం ఉన్నాయి ఆహా, ఆ. వాళ్ళ మీరు చెప్పిన 5 మంది సీఎంలలో. సీఎం ఆ. ఎయిర్పోర్ట్ ఆ. పోతారు. దాని రాబడి సంవత్సరానికి 1000 కోట్లు ఉంటాయి. ఒట్టి హైదరాబాద్ చెప్తున్నా. ఆ. అర్థమైందా నీకు? ఇట్లా నీకెన్నో నేను బయట ఎక్కడికి వెళ్ళి తేకుండా మన ఇవన్నీ ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ ఖజానాకి పోవు. ఇవన్నీ పైసలు Private ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతాయి. ఓకే. ఇలా మెట్రో ఎందుకు తీసుకున్నా అనుకున్నావు? గవర్నమెంట్ ఉమ్. రేపు మెగాకో ఎవరికో ఇస్తాడు. ఉమ్. ఇలా మెట్రో నష్టంలో నడిపిస్తుంది, గవర్నమెంట్ పైసలు కడుతుంది. ఉమ్. ఆ కింద ఉన్న భూములు లీజ్కి ఇచ్చినాయి అవన్నీ తీసుకోవాలి, మళ్ళీ వీళ్ళ బినామీలకు లీజ్కి ఇచ్చుకోవాలి. ఓకే. బ్రదర్, తెలంగాణ నడుస్తుంది ఒక మాఫియా, నాటే గవర్నమెంట్. ఓకే. తెలంగాణ నడుస్తుంది. నేను చెప్తుంటేనే మళ్ళీ నాకు ఆ మాఫియాకి ఏమైనా పేరుందా? ఏమున్నది మాఫియా ఇవాళ మాఫియా పన్ను చేస్తాం కదా. నోబెల్ బహుమతి గ్రహీత అయ్యిండు రంగనాథ్ గారు. ఆ. రంగనాథ్ గారు ఆ పనులు చేస్తేనే కదా ఇవాళ ఓకే. అయిండు. రేపు వచ్చే రోజులు ఎంతెంత మంది అవుతారు. అందుకనే ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ చాలా భయపడుతుండు. అంత ఈజీగా చెప్తలేరు ఇప్పుడున్న జాజు రామకృష్ణారావు లెక్క అవుతాను. ఓకే. రామకృష్ణారావు అనేటువంటి ఒకళ్ళు లంచం ఇచ్చిండ ఒక ఇల్లు, విల్లా నంబర్ 42 గ్రీన్ విల్లాస్ పోయి చూడు గడ్డిపేట కాడ. ఉమ్. రెడ్ హ్యాండ్ ఆ ఇల్లు పట్టి నేను గవర్నమెంట్ కి ఇచ్చిన, ఏసీబీకి ఓకే. రెడ్ హ్యాండ్ బట్టి నేను వీళ్ళ విజిలెన్స్ కి ఇచ్చిన. ఇయ్యాల కానీ పట్టుకోలే. నేను రామకృష్ణారావు నువ్వు చీఫ్ సెక్రటరీ, నువ్వు దొంగవు రానంట. ఆ. నువ్వు దొరికినావు. ఆ ఇల్లు ఇచ్చింది పొంగిలేటి, నువ్వు చెప్పా ఇల్లు ఎవడు ఇచ్చిందో అన్నట్టు పొంగిలేటి కూడా చెప్పాడు. ఉమ్. రిజిస్టర్ అన్న ఇప్పుడు నాకు డౌట్, నాకే కాదు మా ఛానల్ దృష్టి వాళ్ళు కావచ్చు, చాలా మీ వీడియోలు దృష్టి అందరికీ ఒక డౌట్, వాళ్ళందరి తరపున అడుగుతున్నా. ఎట్లా జెర్సన్ అన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ పట్టుకోవాలనుకుంటే దాన్ని కూకటి వేళ్ళతో సహా పట్టుకొచ్చి ఇగో ఇది అని చెప్పేసి, ఎట్లా అది నెట్వర్కా లేకపోతే టైమా, మీకు ఎట్లా సాధ్యమవుతుంది? బ్రదర్, ఒకటి ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు ఆల్రెడీ ఇదివరకు ఒకరిద్దరికి ఇచ్చిండ్రు, ఒక 2-3 ఛానల్ వాళ్ళకి ఇచ్చిండ్రు. బ్లాక్ మెయిల్ ఛానల్ ఎవరో నీకు తెలుసు, ఇచ్చిండ్రు. ఇవాళ వాళ్ళు 1000 కోట్లలో పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుండ్రు. అవన్నీ ఇన్ఫర్మేషన్ నమ్ముకొని ఓకే. వాళ్ళకి ఇచ్చుడు బంద్ చేసిన వీళ్ళు దొంగలని. అర్థమైందా? తర్వాత ఇక మెయిన్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా కాళేశ్వరం, అవన్నీ నాకు వాళ్ళు ఇచ్చుడు స్టార్ట్ చేశారు. సగం మనిషి, ఓకే. ఇంక్లూడింగ్ నువ్వు రంగనాథ్ ఇల్లే తీసుకో, బాహుబలి మోటార్లే తీసుకో, వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిన డాక్యుమెంట్ ఖైదం తీసుకో, నాకు మొత్తం ఆఫీసర్, నాకు ప్రతి డిపార్ట్మెంట్. నీకెందుకు బ్రదర్, డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కూడా నేను డాక్యుమెంట్ తెప్పిస్తా. డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కూడా. సైబరాబాద్ సిపి ఆఫీస్లో మధ్యరాత్రి ఒక 2 గంటలకు ఒక రోజు ఒక గొడవ, ఏం గొడవ అయింది కూడా నేను చెప్పగలుగుతా. అర్థమైందా? నాకు ఏమన్నా ఎవరన్నా ముద్దాయి ఉంటారు ఆ టైంలో? అర్థమైందా? సో చాలా మందికి డౌట్ వస్తుందా? నేను చెప్తున్నా ఎట్లా కదా, చేసుకుంటాడు జెర్సన్ అన్నకి సమాచారం? అది ప్రతి దాంట్లో ఒక వీళ్ళు ఉంటారు, ఒక దేశభక్తులు ఉంటారు. ఆ దేశభక్తులే సమాజం పట్ల బాధ్యత ఉండేటోళ్ళు ఉంటారు. అంతే, వాళ్ళే వచ్చి అవి ఇచ్చిపోతారు. అట్లా ఇస్తారు. చాలా మంది మిస్యూజ్ చేస్తారు కాబట్టి అవి 99% అవి మిస్యూజే అవుతాయి. ఓకే, రైట్ అన్న. ఫైనల్ చివరి ప్రశ్న ఇది. భారతదేశంలో గత 26 ఒక నెల రోజులుగా 26-30 రోజులుగా ఒక పెద్ద ఉద్యమం జరిగింది, నీట్ పేపర్ లీక్ అని చెప్పేసి. ఆ నీట్ పేపర్ లీక్ అనేది ఒక మెయిన్ రీజన్ గా మనకు ఒక బ్యానర్ గా కనిపిస్తే దాని వెనకాల చాలా అసంతృప్తులు ఉన్నాయి. సో ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రిని పదవిలోకి వెళ్ళి దిగేదాకా ఆ ఉద్యమం కొనసాగింది. రేపు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారనేది కూడా చర్చ మొదలైంది. ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఎంత ఉంటుంది అంటే, అక్కడ జరుగుతున్న ఢిల్లీలో, ముంబైలో, పంజాబ్లో, బీహార్లో జరుగుతున్నప్పుడు తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర, ఉస్మాన్ యూనివర్సిటీలో, లిబర్టీ దగ్గర, అంబేద్కర్ బొమ్మ దగ్గర కూడా ఈ ప్రొటెస్టులు జరిగినాయి ఆ ఉద్యమానికి మద్దతుగా. సో ఇక్కడ కూడా నిరుద్యోగులు ఉన్నారు, ఇక్కడ కూడా విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ కూడా పేపర్ లీక్లు అయినాయి, ఇక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ రాక ఇబ్బంది పడుతున్నారు, స్కాలర్షిప్ రాక ఇబ్బంది పడుతున్నారు, రకరకాల సమస్యలు. విద్యారంగంలో 20,000 స్కూల్స్ మూసేస్తా అంటున్నారు, గవర్నమెంట్ దవాఖానల పరిస్థితి చక్కగా లేదు. సో ఈ సమస్యల మీద పోరాడే క్రమంలో ఏదైతే నిన్న జరిగిన ఉద్యమం ఉందో దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? అలాంటి ఉద్యమం తెలంగాణలో వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎవరిని గద్దె దింపుతారు? ముఖ్యమంత్రిని దింపుతారా, దానికి సంబంధిత మంత్రులను దింపుతారా? అవకాశాలు ఉంటాయా? ఆ టైప్ ఉద్యమం ఇక రాదు. ఎందుకు రాదు అని అంటే, మన దగ్గర ఇప్పుడు 7,50,000 కాటన్ల మందమ్ముడు పోతుంది. అంటే ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసి పడేసింది ఈసారి దేశం మొత్తంలో. అర్థమైందా? రికార్డ్స్ అర్థమైందా?
అన్ని అంటే సగం బీరు సగం విస్కీ. అంటే ఆ మత్తులో ఈరోజు దాదాపు తెలంగాణ యువత 80%కి వెళ్ళి ఆ మత్తుకు అలవాటు అయిపోయింది. అర్థమైందా? ఇవాళ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఫైటింగ్ చేసేటోళ్ళు లేరు. ఇవాళ అక్కడికెళ్ళి కూడా స్పందించిన వాళ్ళు ఇక్కడ వాళ్ళే అంతటా వాళ్ళే అదే బ్యాచ్ పాల్గొన్నారు. వాళ్ళ పేర్లు తెలుసు నాకు, వాళ్ళంతా కూడా పరిచయం అక్కడికి వెళ్ళి. ఇవాళ ఒకవేళ నిజంగా ఫీజు రీఎంబర్స్మెంట్, నేను నీట్ లీక్ కంటే పెద్ద ఇష్యూ ఫీజు రీఎంబర్స్మెంట్. ఇయాటి వరకు దానిపైన ఎవరు మాట్లాడలేరు. 2016 పేపర్ లీక్ అయింది, ఫైటింగే లేదు. 2022 పేపర్ లీక్ అయింది, ఫైటింగే లేదు. దాన్ని కూడా నేను మాట్లాడితే ఆ రోజు నన్ను పోలీసులు లిఫ్ట్ చేసిండ్రు. అర్థమైందా? కాబట్టి ఆ ఉద్యమము చేసే ఓపిక వీళ్ళకి లేదనుకుంటున్నాను నేను ఇప్పుడు. కానీ మార్పే హార్ట్ చైర్నే మార్చాలనే ఆలోచనతో మాత్రం ఉన్నాను. ఎవరా 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 అని హార్ట్ చైర్ మార్చాలనే ఉద్దేశం మాత్రం ఉన్నారు. కాకపోతే వాళ్ళకు అనుకున్న పర్సన్ లేరు. ఉద్యమం చేయ నేను, కానీ పర్సన్ మారుస్తా. ఎవరిని మార్చాలి అనేది మాత్రం డిసైడ్ కాలే, ఎవరిని తేవాలని చెప్పి. ఇవాటికి మాత్రం వాళ్ళ నజర్లు ఎవరు లేరు. చాలా మంది అనుకుంటారు ఇవాళ ఒక 4 ఛానళ్ళు 10 ఛానళ్ళు సోషల్ మీడియాని మెయింటైన్ చేసి వాని మీద దుమ్మెత్తి పోసి నేను ఉన్నప్పుడు ఎట్లుండే అని చెప్పి అడిగిస్తే లీడర్లు అవుతాం అనుకుంటారు. కానీ వాటి వల్ల కూడా కారు. అర్థమైందా? కాబట్టి జనం తెలంగాణ పబ్లిక్ మాత్రం ఈసారి నా ఓటుతో నేను చెప్పాలి, ఇప్పుడు నా నోటుతో నేను చెప్పా అని సైలెంట్ గా మాత్రం కూర్చొని చూస్తారు. ఎవరు లేరు, మళ్ళీ మమ్మల్ని కోరుకుంటారు, కేసీఆర్ మళ్ళీ సీఎం అయితే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అని అనుకుంటుండ్రు వాళ్ళు. నేను అంత ఈజీ బ్రదర్. ఒకటి ఇవాళ వాళ్ళను బతికిస్తున్నది ట్విట్టర్స్ ఇవి అవి వస్తే లైకులు చూసుకుంటారు బ్రదర్. అలా ప్రతి దానికి ఒక 1000 ఫేక్ అకౌంట్లు, వాళ్ళే లైకులు కొట్టుకుంటారు, వాళ్ళే రీట్వీట్లు కొట్టుకుంటారు. అవి చూస్తా. కానీ జనస్పందన ఎక్కడ ఉన్నది బ్రదర్? ఇవాళ హైడ్రా నేను స్వయంగా తీసుకుపోయి ఇచ్చిన హైడ్రా వాళ్లకు నీవు నష్టపరిహారం ఇప్పి వాళ్ళకి కూలిపోయిన ఇళ్ళకి ఈఎంఐలు కడుతున్నారు, రద్దు చెప్పి అని చెప్పి కేటీఆర్ గారికి నేను ఇచ్చిన. ఎవరేం చేయరు బ్రదర్. ఎందుకంటే గతంలో ఒక బ్యాటరీ ఫ్యాక్టరీ అని ఇంకా ఏదో ఫ్యాక్టరీలు నా దగ్గర ప్రతి డాక్యుమెంటేషన్ ఉన్నది. బ్రదర్ ఎవరు ఏమి చేయరు బ్రదర్. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ బ్రదర్ తెలంగాణ ముందు వరుసలు ఉన్నది ఎవరున్నారు? నిరుద్యోగులు, ఉద్యోగులు. ఆ ఉద్యోగులు నా దగ్గర ఉన్నవారు చెప్తారు కదా అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అంటున్నారు. ముందు వరుసలో ఉన్న ఉద్యోగులు 25,000 మంది నా దగ్గర. చిన్న నంబర్ ఏం కాదు. నా గ్రూపులలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 5 లక్షల మంది ఉంటారు. నాది చిన్న నంబర్ ఏం లేదు. ఇప్పుడు అన్ని పనిచేస్తారు. ఇక నేను ఏంటంటే మనం నడివాలి నడుస్తుంది. వచ్చే రోజులలో మాత్రం అంటే తెలంగాణలో రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రభుత్వాలకు బక్కజెర్సన్ ఒక థ్రెట్ అని ఎందుకు అంటే 5 లక్షల మంది నా దగ్గర ఫాలోవర్లు నేను చెప్తే ఒక వాయిస్ 5 లక్షల మందికి వెళ్ళిపోతుంది, 25,000 మందికి వెళ్ళిపోతుంది అని చెప్తారు బ్రదర్. మరి నేను ఒక చీఫ్ సెక్రటరీకి ఒక పిటిషన్ ఇచ్చి బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర రేవంత్ రెడ్డి వాళ్ళ అయ్య సంపాదించిన గేట్ దగ్గర మాట్లాడలే, మీడియా పాయింట్ దగ్గర మాట్లాడి నిలబడి నేను ఒక ప్రెస్ అడ్రస్ చేస్తుంటే మీడియా చూస్తున్నాగా నన్ను పోలీసు వాళ్ళు ఎత్తుకపోయినరు అని అంటే వాళ్ళకి ఎందుకంటే ఇది గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. గవర్నమెంట్ వ్యతిరేకం కాదు కదా. చీఫ్ సెక్రటరీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వమన్నా నేను. ఫీజు రీఎంబర్స్మెంట్ అనగానే ఈరోజు ఎందుకంటే దేని ఒక బ్రదర్ నేను తెలంగాణ ఉద్యమంతో ఏ ఉద్యమాన్ని నేను పోల్చుకోను. తెలంగాణ కోసము జరిగిన ఉద్యమం జంజీ ఉద్యమం కంటే గొప్పది. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు పోయినాయి. తెలంగాణ ఉద్యమం కోసం చాలా మంది రోడ్డు మీద పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తగిన గాయాలకు ఇవాళ కూడా మందు పెట్టుకుంటాం. అలా మీడియా ఉంది. ఇవాళ నష్టపోయిన వాళ్ళు ఇవాళ కోలుకుంటలేరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాలు పిలిచి వాళ్ళు పలకరించలేదు. మీ బతుకులు ఎట్లున్నాయని ఎవరిని అడగలేదు, మీరు ఏమైపోయిందని ఎవరు అడగలేదు. ఇవాళ గాయాల పైన చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇంకా జైళ్ళలో ఉన్నారు, చాలా మంది కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇలా మనకు కనబడేటోళ్ళు తెలంగాణ ఉద్యమాలు కాదు. ప్రాణాలు పోయినోళ్ళు, కుటుంబ సభ్యులను పోయినోళ్ళు, ఆరోగ్యం పోయినోళ్ళు, క్షీణించి పోయినోళ్ళు, ఆర్థికంగా వనరులు కోల్పోయిన వాళ్ళు, ఉపాధి కోల్పోయిన వాళ్ళు, వాళ్ళు బ్రదర్ ఉద్యమకారులు. ముందు వరుస నిలబడిన వాళ్ళు కాదు ఉద్యమకారులు. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ గాయాలకు, తెలంగాణ ఉద్యమకారులకు, ఆ గాయాలకు మందు వస్తుంది. ఆ ఉద్యమకారులను గుర్తిస్తున్నాం, వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేస్తాం, వాళ్ళకి తగిన తెలంగాణ ఫలితం వాళ్ళకి అందిస్తాం అని చెప్పేసి ప్రోగ్రామ్ ముందు వేసుకున్నారు. నేను పోయినా అక్కడికి, నేను రిప్రజెంట్ ఇచ్చిన. నేను ఏమి ఇచ్చిన 2,67,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, నింపమన్నా. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు 25,534 మంది ఉంటూ వాళ్ళ పైసలు మొత్తం ఇచ్చేయమని చెప్పిన ఏకకాలంలో. ఇవాళకి ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు ముందు వరుసల ఉద్యోగులు ఉండే వాళ్ళకు 6 డిఏలు ఇవ్వాలి, ఒక పిఆర్సీ ఇవ్వాలి, వెంటనే ఇచ్చేయమని చెప్పిన. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ క్రమబద్ధీకరణ చేయమని చెప్పిన.
ఆశా వాళ్ళకు వర్కర్లకు ఈ రోజు సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళ జీతాలను వాళ్ళు వెట్టి చాకరీ చేస్తారు ఏమని చెప్పిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమని చెప్పిన ఈ రోజు ఇప్పుడు శ్రీకాంతాచారి త్యాగం ఎంత గొప్పదో ఆ త్యాగాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసింది జై తెలంగాణ బోలో జై తెలంగాణ సినిమా. ఆ సినిమా తీసిన తర్వాత కనబడకుండా పోయింది వందే మాతరం శ్రీనివాస్ ఆయన పేరు శంకర్ ఎన్ శంకర్ కనబడకుండా పోయాడు. ఆయన ఎక్కడుంటే ఆయన జాడ తెలియడమని చెప్పాడు. మనం కొట్టుకల కనబడ్డాడు. ఆయనకు జాగిచ్చాడు తిరిగాంగా 2019 20 ఇచ్చిందంట. అది మళ్ళీ కోట్ల కేసు వేయించండి కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నాడు. మొత్తం సినిమాలు పోయినాయి అన్ని పోయినాయి. ఒకప్పుడు వెలిగినోడు పెద్ద పెద్ద సినిమాలు తీసినోడు ఇవాళ అంటే వీళ్ళంతా ఎక్కడ పోయినరు వాళ్ళ అడ్రస్ తెలవాలమని చెప్పిన అది ఇచ్చిన. బ్రదర్ నువ్వు చేయాలనుకునేది ప్రభుత్వం డేటా లేదా నేనే చెప్తా 100 పేర్లు ప్రభుత్వం దగ్గర డేటా లేదు. కలెక్టర్ చెప్తే 2 నిమిషాలు పంపుతారబ్బా ఎవరెవరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఏమేమి నష్టపోయినారు వాళ్ళందరినీ బులావ్ అంటే అయ్యేపా ఈరోజు డేటా తీసుకుని ఇవన్నీ కలెక్ట్ చేసి అంతే ఏందనుకున్నావు అవన్నీ ఆ పిటిషన్లు అన్ని కలిపి 1 క్వింటల్ అవుతుంది. అది అమ్ముకుంటే 10,000 20,000 వస్తాయి. అర్థమైందా? అవి తీసుకొని రేవంత్ రెడ్డి కార్ల డీజిల్ పంపించుకుంటాడో లేక ట్రైన్ చేసుకుంటాడు. ఇలా పిటిషన్ నా కాయిదాలు కూడా అందులో దాదాపు నాకు తెలిసి 1/2 కిలో ఉంటాయి కావచ్చు గట్టిగానే ఇచ్చిన. ఓకే రైట్ అన్న. బక్క జెర్సన్ అన్న దినచర్య పొద్దుగాల లేవడం చాయ్ తాగడం టిఫిన్ చేయడం ఒక పిటిషన్ వేయడం ఒక పబ్లిక్ ఇష్యూని అడ్రస్ చేయడం అరెస్ట్ కావడం సాయంత్రం ఇంటికి రావడం అంతేనా? ఇట్లా ఎందుకు ఉంటుంది పొద్దుగాల ఇష్యూస్తో మాట్లాడతాం. ఆ ఇష్యూ బ్రదర్ నేను సొల్యూషన్ ఇంపార్టెంట్ చేస్తాను. సొల్యూషన్ ఎట్లా కావాలనో నేను ప్లాన్ చేస్తాను. అక్కడికి నాకు జవాబు అయ్యేటట్టు చేసుకుంటా. కాబట్టి ఇవి ఒక్కటి ఉండదు. నాది కూర్చొని హోంవర్క్ చేస్తా పేపర్ వర్క్ చేస్తా. తెల్లారి తెలంగాణ మారాలని ఎట్లా చేసుకుంటూ కూడా నేను నోట్స్ రాసుకుంటా. ఇప్పుడు నేను పాలసీలు ఎట్లా చెప్పినా టక అట్లా ఎవరైనా రేపు ముందుకు వస్తే చెప్పనీకని చెప్పి నేను డాక్యుమెంటేషన్ వర్క్ కూడా చేసుకుంటాను. తెలంగాణ ఆత్మహత్య జరగకుండా చేయడానికి నా ఫోన్ నంబర్ ఇస్తా. చేయాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఒకసారి మాట్లాడదామని చెప్తా. కాబట్టి ఇవాళ బ్రదర్ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతా. 100 మంది చచ్చిపోయారు కదా 500-600 మంది చచ్చిపోయేది ఉండే. ఆ మరణాలన్నీ నేను అడ్డుకున్నా. రిటైర్డ్ ఎంప్లాయీస్ 100 మంది చచ్చిపోయారు కదా 100 కాదు 500-600 వెళ్ళి 1000 మంది చచ్చిపోయేటోళ్ళు ఉండే. వాళ్ళందరినీ సాగు కూడా నేను ఆపిన. ఏం కావాలి ఇవాళ బ్రదర్ మనం మొన్న ఏకాంబరం అని ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మన ఈ దవాఖానలకు కంచన్బాగ్ దవాఖాన పోయి చచ్చిపోయాను. నేను పోయిన రోజే నాకు సినిమా చూపెడదాం అనుకున్నప్పుడే ఆయన అడ్మిట్ అయ్యాడు. ఆయన చచ్చిపోయాడు. బ్లాకులు లేకుండా బ్లాకులు వచ్చినాయని ఆ పోలలో వేసి చచ్చిపోయారు. అక్కడ పోయినా నేను వాళ్ళు చెప్పిన నేను వచ్చినా కాబట్టి పక్కా మీకు పైసలు వస్తాయని చెప్పిన. అక్కడ పోయినా అక్కడికి వెళ్ళి వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్కి ఫోన్ చేసిన. నేను అక్కడ పోగానే ఆయన పోలీసు వాళ్ళు వస్తారు కదా నాకు ఇమీడియట్ పోలీసు సార్ అక్కడికి డెడ్ బాడీ ఎక్కడికైనా తీసుకో అంటే నేను వచ్చినా అంటే వాళ్ళు ఊహించుకున్నారు డెడ్ బాడీ తీసుకుపోతుండ్రా మీరు ఆడ పెట్టి ధర్నా చేస్తుండ్రా. అధ్యక్షుని అడిగిండ్రు జెర్సన్ గారు వచ్చింది కదా ఆ డెడ్ బాడీ తీసుకుపోయి రోడ్డు మీద పెట్టి ఏమన్నా ధర్నా చేయబోతుందా ఇవన్నీ పోలీస్ బాసులు అడిగిన ప్రశ్నలు. అయితే ఆయన బిడుచుకొని ఇమీడియట్ గా 3,46,000 రూపాయలు వాళ్ళ అమ్మకి ఇమీడియట్ గా ఇచ్చింది. వాళ్ళ మొన్న 3 రోజుల కింద వాళ్ళ జాబ్ అంటే నాకు పక్కా తెలుసు. నేను గ్యారంటీగా చెప్పిన మీకు పక్కా డబ్బులు వస్తాయి రాసుకోండి నేను 6 గంటలు కూర్చొని పోతే మీకు పైసలు వస్తాయని చెప్పి. అని అయిపోకూడదు అనుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్తారు మీరు. అపోలో తీసుకుపోయి సినిమా చూపెడదాం అనుకున్నాను. అపోలో సినిమాలు నడుస్తాయా బ్రదర్? అక్కడ ఏందాలంటే నన్ను తీసుకుపోయి పండగ పెట్టిండ్రు ఎమర్జెన్సీ చూపించారు. బీపీ హై పోతున్నా బీపీ లేదేం లేదు. నేను చాలా పొద్దున్న ఎక్సర్సైజ్ చేస్తా యోగా చేస్తా అన్ని చేస్తా ఫిట్ ఉంటా. నేను హై బీపీ చూపెడుతుండ్రు హై నాకేమో కామన్ ఉన్నది. నాకు చక్కెర వచ్చింది పొద్దుగాలకి నా జీప్కి వేసి ఒక బంజారా సిఐ వెంకరెడ్డి అంటాడు కొట్టిండు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు కూడా గసంటోనివే అని కొడితే అక్కడ నాకు జర కళ్ళు తిరిగినాయి. దాన్ని దవాఖాన తీసుకుపోయాను. ఆ హై బీపీ అని చూపెట్టి పండబెట్టిగా నాకు ట్రీట్మెంట్ ఇద్దామని చూసిండు హార్ట్ ట్రీట్మెంట్. సో అక్కడ తర్వాత వేరే దాకా పోతే నాకు ఏం లేవు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని బ్రహ్మాండంగా ఉంది. అంతా నేను ఫుల్ ఫిట్ ఉండే. ఇదంతా కలిసి వాళ్ళు నాకు ఆరోగ్యం బాగాలేదని ట్రీట్మెంట్ చేసే తర్వాత టీఎక్స్ హాస్పిటల్ మొత్తం డాక్యుమెంటేషన్ తీసుకున్నా. ఆ 2 కలిపి డిఎంహెచ్ హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చిన. అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు అపోలో హాస్పిటల్ వాళ్ళ అత్తగారే కదా మరి రామచంద్రన్ బొంబాయికి పోయేందుకు ఆపరేషన్ చేసుకుని చెయ్యి షూటింగ్ పోయినాము అట్లా కాదు. అక్కడ అపోలోలు పోలే లేవా ఢిల్లీ అపోలో ఉండే బాంబేలో అపోలో ఉండే లేకుంటే ఇక్కడికి వచ్చి తీసుకుని వాళ్ళ దావకాన ఉన్నాక మంది దావకాలో పోయేందుకు ట్రీట్మెంట్ తీసుకుంటే పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు. సరేలే రైట్ అన్న క్లోజ్ చేద్దాం. చిన్న ర్యాపిడ్ ఫైర్ ఒక 5 ప్రశ్నలు అడుగుతా సూటిగా అవును కాదు ఎస్ఆర్ నువ్వు చెప్పండి. కేసీఆర్ పిలిచి జెర్సన్ మనం పనిచేద్దాం తెలంగాణ కోసం ఒక మేనిఫెస్టో తయారు చేయి
ఒక పాలసీలు తయారు చేయి, మనం కలిసి పనిచేద్దామని పిలిస్తే పోతారా పోరా? నేను నమ్మ. రైట్. ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పిలిచి, అంటే అధిష్టానం నుంచి పిలిపొచ్చి, మీరు చాలా మంచి ఫైట్ చేసినారు, జెన్యున్ ఫైట్ చేసినారు, జనాలకు మీ అవసరం ఉంది, రండి పార్టీలోకి అని చెప్పేసి తిరిగి ఆహ్వానిస్తారు. ఒక ఏఐసిసి చీఫ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ పిలిస్తే యూ డోంట్ హ్యావ్ అకౌంటబిలిటీ అంట. ఓకే, జనసేన పార్టీ పెడతాడా? ఎప్పుడు ఏమన్నా కావచ్చు, అది మన చేతులు లేదు. ఓకే. పోలీసు వాళ్ళతోటి మీరు ఫ్రెండ్షిప్ కోరుకుంటారా, లేకపోతే నిత్యం ఫైట్ అయినా? మా నాయనే పోలీసు. అంటే మీకు ఒక రిలేషన్షిప్ ఉంటుంది పోలీసు వాళ్ళతో? మా నాయన పోలీసా, మా తాత పోలీసా, మా చిన్నయ్య పోలీసు. ఫైనల్గా తెలంగాణ ప్రజలకి మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు? బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జెర్సన్ అన్నతోటి మాట ముచ్చట అంటే అది డేటా, అది మాట కాదు. జెర్సన్ అన్నతో మాట్లాడితే అది ఇంటర్వ్యూ కూడా కాదు, ఒక డేటా అనుకోవచ్చు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.